లైఫ్ ఎలాంటిదంటేనండి, నదిలో పడ్డ రాయి లాంటిదండి. వెళ్ళిపోతానే ఉంటుంది, ఎవడున్నా ఎవడు లేకపోయినా. కానీ మన స్థితి ఏంటి అన్నది ఆలోచించాలి. ముఖ్యంగా ఈ మానవ జీవితాన్ని పటిష్టంగా కట్టుకోవాలంటే ఒకే ఒక ప్రాయం మన అందరి ముందు ఉంది. ఆ ప్రాయమే యవ్వన ప్రాయం. ఏంటది? యవ్వన ప్రాయం. యవ్వన ప్రాయం గురించి ఒక అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు. ఒకసారి ఆ మాటను మీరు తీయగలిగితే ఈరోజు మనం ప్రసంగంలో కొంత ముందుకు జరిగే ప్రయత్నంలోకి వెళ్తాం. అదే విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 27కి రండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. జాగ్రత్త, అసలు ఎందుకు ఆ మాట అంటున్నాడో అర్థం కావాలి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఆ గ్రంథం పేరేంటండి? ఏ గ్రంథం మీరు చదువుతుంది? విలాప వాక్యాలు. విలాపము అంటే అర్థం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, కింద ఆడియన్స్ చెప్పండి నాకు. విలాపం అంటే ఏంటి? ఒక సుదీర్ఘమైన ఏడుపు. విలాపం అంటే అర్థం ఏంటి? ఒక సుదీర్ఘమైన ఏడుపు. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు పైన వర్షం పడింది అనుకోండి, దాన్ని ఒక తొలకరివాన అంటాం. కాస్త వర్షం జోరుగా పడితే ఏమంటాం? ఒక భారీ వర్షం అంటారు, భారీ వర్ష సూచనలు అంటాం. ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందనుకోండి, ఎడతెరిపి లేకుండా, దాన్ని ఏమంటాం? కుండపోత అంటాం. అవునా? అన్ని వర్షాలే, కానీ వర్షాల్లో స్థాయి మారే కొంది స్టేజెస్ మారుతూ ఉంటాయి. తొలకరివాన అంటాం, వర్షం అంటాం, భారీ వర్షం అంటాం, కుండపోత వర్షం అంటాం. అలానే మనకి ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు మనం ఫీల్ అవుతాం, మనం బాధపడతాం. ఆ ఎక్స్పీరియన్స్ని ఏమంటారంటే ఏడుపు అంటాం సహజంగా. ఇది కాస్త కట్టలు తెగిద్ది, ఏడుపు కూడా కట్టలు తెగిద్ది ఒకసారి. ఎప్పుడు కట్టలు తెగిద్ది అంటే మన అనుకున్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు మన ఏడుపు కట్టలు తెగిద్ది. అవునా? శవాన్ని చూసినప్పుడు, మన అమ్మో నాన్నో భార్యో పిల్లలో మన అనుకున్న వాళ్ళ కొన్ని శవాలను మనం చూసినప్పుడు ఇక తట్టుకోలేదు, ఏడుపు తన్నుకుంటూ వస్తుంది. చెరువుకు కట్ట తెగినట్టు తెగుతుంది. కళ్ళకు కట్ట తెగిద్ది ఏడుపుకి. ఆ కారిపోతుంటాయి, ధారలా కారిపోతూ ఉంటాయి. దాన్ని వేదన అంటారు సహజంగా. ఏమంటారు? ఏడుపు. మా దెబ్బ తగిలినప్పుడు వచ్చేది ఏడుపు. మన అనుకున్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు కలిగేది వేదన. ఇక చచ్చిపోయిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళని గుర్తు చేసుకొని కొన్నిసార్లు వెక్కుతుంటాం. ఏడుపులో కూడా ఏం చేస్తుంటాం? వెక్కుతూ ఏడుస్తుంటారు కదా. గుర్తొచ్చినప్పుడల్లా వెక్కుతూ ఏడుస్తూ ఉంటారు. దాన్ని రోదన అంటాం. వెక్కుతూ ఏడ్చేదాన్ని రోదన. ఇక ఈ 3 స్థాయిలో దాటిపోయిన ఒక ఫైనల్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ ఫైనల్ స్టేజ్ ఒక రోజు 2 రోజులో ఏడుపు కాదు. ఓ చీకటి గదిలో కూర్చొని వరుసగా నెల రోజుల నుంచి ఓ పక్క వెక్కుతూ ఏడుస్తూ అలా ఏడుస్తూనే ఉన్నాం అనుకోండి, దాన్ని విలాపము అంటారు. ఏమంటారు? ఒక వ్యక్తి ఎడతెరిపి లేకుండా ఏడుస్తూనే ఉంటే దాన్ని విలాపం అంటారు. ఇప్పుడు ఆ గ్రంథం ఏ గ్రంథం? విలాప వాక్యములు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, అర్థం ఏంటి? ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్న ఒక వ్యక్తి రాస్తున్న పుస్తకం, ఏడుస్తూ రాస్తున్న ఒక పుస్తకం. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? సరే, ఏడుస్తున్నాడు, బాగానే ఉంది. ఏడుస్తూ ఆ గ్రంథాన్ని రాస్తున్నాడు, ఓకే, ఇట్స్ రైట్. మధ్యలో యవనస్తుల గురించి ఎందుకు తీసుకొస్తున్నాడు అక్కడ? బాగా అర్థం చేసుకోవాలి, బైబిల్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. వెక్కి ఏడుస్తూ పుస్తకాన్ని రాస్తున్న ఆ ప్రవక్తకి సడన్గా హఠాత్తుగా ఎందుకు యవ్వన ప్రాయం గుర్తొస్తుంది? ఎందుకు యవ్వనస్తులు ఆయన మదిలోకి వస్తున్నారు ఏడుస్తూ?
అప్పుడు ఆ వయసుకి ఇర్మియా గారికి 60 సంవత్సరాల వయసు అండి అది. అప్పుడు ముసలుడు అయిపోయాడు ఆయన. ఆ పుస్తకం రాయబడుతున్న సమయానికి వృద్ధుడు అయిపోయాడు ఆయన. వృద్ధాప్యంలో యవ్వనస్తులకు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చదవండి, మళ్ళీ 27, ఇప్పుడు మళ్ళీ చదవండి. యవ్వనమున మళ్ళీ చదవండి. యవ్వన కాలమున కాడి మోయటం ఒక నరునికి ఏది మేలంటేరా, వాడి వృద్ధాప్యంలో కాదురా, వాడి బాల్యంలో కూడా కాదురా, వాడి యవ్వన కాలంలో దేవుడి కాడి మోయాలరా, అది వాడికి మేలు. నెక్స్ట్ అతని మీద ఆ కాడిని మోపిన వాడు ఎవరో కాదు, యెహోవాయే. ఇంకా కింద నెక్స్ట్ జాగ్రత్తగానండి. యెహోవా కాడి మోస్తున్న వ్యక్తి, యెహోవా కాడి మోస్తున్న యవనస్తుడు ఏం చేయాలట? కనుక అతడు ఒంటరిగా కూర్చుండి, అదేంటి జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా కాడి మోయటం అంటే ఏంటి చెప్పండి నాకు సింపుల్గా. దేవుని కాడి అంటే అర్థం ఏంటి చెప్పండి సింపుల్గా? ఆయన గురించి 4 మాటలు సమాజానికి చెప్పడం, అంతేనా? సువార్త ప్రకటనైనా కాడంటే అంతే కదా. దేవుని గురించి 10 మందికి వెళ్ళి సువార్త చెబుతూ ఆ సువార్తలు అలిసిపోయి గొంతెండిపోయేలాగా ఆయన గురించి ఉద్ఘోషిస్తుంటే దాన్ని ఏమంటాం? కాడి మోయటం అంటాం. ఇప్పుడు వీళ్ళందరూ కాడి మోస్తున్నారు, నేను మోస్తున్నా, మీలో కొంతమంది మోస్తున్నారు. ఆయన గురించి చెప్పటమే కాడి మోయటం. ఏమంటే సువార్త అంటే ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే జరిగేదా, 10 మంది దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ చెప్పేదా? చెప్పండి. సువార్త అంటే చెప్పండి, మీరు చెప్పాలి, నాకు సైలెంట్ కూర్చోకూడదు. ఏమ్మా, 10 మంది దగ్గరికి వెళ్ళి గట్టిగా నోరు తెరిచి దేవుడి గురించి చెప్పటమే కదా సువార్త అంటే. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే సువార్త అయిద్దా? దేవుడి కాడి మోసేవాడు ఏం చేయాలి? సమాజంలోకి వెళ్ళాలి, వీధుల్లోకి వెళ్ళాలి, జనుల మధ్యకి వెళ్ళాలి, నోరు తెరవాలి, కంఠం పెకిలించాలి, దేవుడి కోసం బిగ్గరగా అరిచి చెప్పాలి, పాటించాలి. ఇదే కదా కాడి మోయటం అంటే. కానీ అక్కడ దేవుడు రివర్స్లో చెప్తున్నాడు. అతడు ఏం చేయాలంటే చదవండి, అతడు అది ఎట్లా కుదిరిద్దయ్యా? జనుల మధ్యకి వెళ్ళాలి కదయ్యా. నీ కాడి మోయాలంటే నువ్వేంటి ఒంటరిగా కూర్చోమని చెప్తున్నా? ఒంటరిగా కూర్చొని అదేంటి మౌనంగా ఉండటం ఏంటి ప్రభు? అరవాలి కదా, గొంతు ఎండిపోవాలి కదా, నీ గురించి నీ సేవలో మా గొంతు ఎండిపోవాలి కదా, రక్తం వచ్చేటట్టు అరవాలి కదా నీ కోసం. నువ్వేంటి మౌనంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఇంకా నిరీక్షణాధారము కలుగునేమో అని అతను బూడిదలో మూతి పెట్టుకోవాలా? జాగ్రత్తగా ఆలకించండి. బూడిదలో ఏం పెట్టుకోవాలట? బూడిదలో మూతి పెట్టుకోవటం ఏంటి అసలు? ఏమంటే సాధారణంగా మీరు ఆలోచించండి. బూడిద మన నోటి దగ్గరికి తీసుకొని వస్తే, యాష్ తెలుసు కదా, బూడిద మెత్తగా పొడంతా అయిపోయిన తర్వాత మెత్తగా ఉంటుంది. ఇంత ఆ మెత్తని బూడిదని ఒక పేపర్లో వేసుకొని మీ లిప్స్కి దగ్గరగా, మీ నోటికి దగ్గరగా తీసుకొచ్చి గట్టిగా అరవండి, గట్టిగా మాట్లాడండి. ఆ బూడిద ఏమైందండి? చిమ్మిద్ది, పైకి లేచిద్ది మన సౌండ్కి. బూడి దగ్గర సౌండ్ చేస్తే ఏమైద్ది? ఆ శబ్ద తరంగాలకు పైకి లేచి మళ్ళీ ఎక్కడ పడిద్ది కదా, మన మీదే కదా. మనం మాట్లాడేటప్పుడు అండి శబ్ద తరంగాలతో పాటు వాయు తరంగాలు కూడా ఉత్పత్తి అవుతుంటాయి. మనిషి ఎవడైనా సరే. చలికాలం బాగా గమనించవచ్చు మనం ఈ విషయాన్ని. ఇప్పుడు మీరు చలికాలం మాట్లాడేటప్పుడు పొగ మంచు వస్తుంటుంది నోట్లో నుంచి. ఎప్పుడేం గమనించారా? మనకు కూడా కనపడుతుంది. చలికాలం మనం మాట్లాడుకుంటే మన నోట్లో నుంచి పొగ వస్తుంటుంది. అది ఎప్పుడూ వస్తుంది, కానీ చలికాలం తేమ శాతం ఎక్కువ ఉండిద్ది కాబట్టి కనపడిద్ది, ఎండాకాలం కనపడదు, అంతే తేడా. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడుతుంటే ఆ మాటలతో పాటు ఏమొస్తుంటుంది? లోపల నుంచి ఒక ఎయిర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, కాస్తంత వాయువు అనేది వస్తూ ఉంటుంది మన నోట్లో నుంచి. బూడిద దగ్గరికి వెళ్తే కనుక గట్టిగా మీరు అరిచినా, గట్టిగా మీరు మాట్లాడినా ఆ బూడిద లేచి మన మొహం వినబడిద్ది. కాబట్టి బూడిద దగ్గర ఎలా ఉండాలి? మనం నోరు తెరవాలా, నోరు మూసుకోవాలా? బూడిద మన ఎదురు ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పాలి. నోరు
అంటే దాని అర్థం ఏంటంటే బూడిద దగ్గర నోరు పెట్టుకోవాలంటే నోరు మూసుకోమని అర్థం. ఆ పైన చెప్పిన దాన్నే సినానిమ్ ఆఫ్ ప్యారలలిజం అంటారంటే ఒకదాన్నే రెండు కోణాల్లో చెప్తున్నాడు ఆయన. అతను ఒంటరిగా ఉండి మౌనంగా ఉండాలి అని ఆ మౌనత్వాన్ని మరొకసారి వర్ణిస్తూ బూడిద దగ్గర ఉంటే ఎలా ఉంటారో అంత సైలెంట్గా ఉండండి రా. బూడిద దగ్గర ఉండేవాడు అమ్మో ఎక్కడ నా మినపడిద్దు అని సైలెంట్గా ఉంటాడు, వాడు మాట్లాడు బూడిద ఎదురు ఉన్నప్పుడు. అంత సైలెంట్గా ఉండండి రా మీరు, నా కాడి మోసేవాళ్ళు. ఇంకా ఇంకా చదవండి. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను తిప్పడం. ఏంటండి ఆయన అనుకుంటున్న విషయం? ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నాడు ఆయన ఏడుస్తూ? మనకు ఆ లేఖ బాగా అర్థం కావాలి. అది అర్థం కావాలంటే యవ్వనమున కాడి మోయుట నరునికి మేలని ఎందుకు సడన్గా యవ్వన జీవితాలను ఆయన ఉటంకిస్తున్నాడో తెలియాలంటే, ఇప్పుడు మీరు ఎన్నో అధ్యాయంలో ఉన్నారు? 3లో ఉన్నారు కదా. 2వ అధ్యాయానికి పదండి, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మనం ఒకసారి. 2వ అధ్యాయానికి రండి ఒకసారి. 2వ అధ్యాయము 16వ వచనాన్ని తీయండి. 2వ అధ్యాయము 16వ వచనం. ఇంకొక మాట చెప్పాలంటే 21 చదువుదాం, లేదంటే 21 సమయాన్ని బట్టి. 21 2:21 జాగ్రత్తగా. 3వ అధ్యాయంలో యవ్వనాస్తుల కాడి మోయట మేలు అంటున్నాడు. ఎందుకు మేలో 2లో చెప్తున్నాడు. దాన్ని వెనక చదివితేనే మనకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. యవ్వనులను 2:21 చదువుతున్నాను నేను, విలాప వాక్యాలు. యవ్వనులను వృద్ధులను వీధులలో నేలన పడిపోయారు. అది సంగతి. ఈ మాట పలకటం వెనుక ఏం జరుగుతుంది? ఆ గ్రౌండ్లో ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ అంటారండి. బైబిల్ చదివేటప్పుడు మనకి ఎప్పుడు కూడా వెన్ యూ రీడ్ ద బైబిల్ మస్ట్ ఇంపార్టెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక వచనం ఎత్తుకుంటున్నప్పుడు ప్రవక్త వెనక జరుగుతున్న స్థితిగతులు మనకు అర్థం కావాలి. ఏ స్థితిలో ప్రవక్త ఆ మాట చెప్తున్నాడో మనకు అర్థం కావాలి. అక్కడ సీన్ ఏంటంటేనండి, ఈయన ఏడుస్తూ వెక్కి వెక్కి రాస్తున్నాడు కదా పుస్తకాన్ని. ఇప్పుడు మీరు చదువుతున్నది నన్ను అడిగితే ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ అంతా ఏడుపుతూనే ఉంటుంది. కన్నీళ్ళు పడిపోతూ ఉంటాయి ఆ స్క్రిప్ట్ మీద. అలాంటి స్క్రిప్ట్ అది. ఆ స్క్రిప్ట్లో రాస్తూ అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఒక యుద్ధ మైదానంలో ఉన్నాడు. ఆయన ప్రవక్త వచనం రాస్తున్న సమయానికి అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? యుద్ధ భూమిలో ఉన్నాడు. ఏం జరుగుతుంది అక్కడ అంటే కత్తులు తీసుకొని నరుకుతున్నారు యవ్వనస్తులను ఆ యుద్ధ మైదానంలో. నెబుకద్నెజరు మహారాజు వచ్చి ఎడం చేత్తో ఒక కత్తి, కుడి చేత్తో ఒక కత్తి పట్టుకొని కత్తికో కండగా దొరికినోడిని దొరికినట్టుగా నరుకుతున్నాడు. ఎలా నరుకుతున్నాడంటే కడుపులో కత్తి పెట్టి గుచ్చితే పేగులు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కడికి పేగులు బయటికి లాగుతున్నాడు కడుపులో నుంచి, పొడిచి ఆ రంధ్రంలో నుంచి. కరెక్ట్గా పీక మీద కత్తి పెడితే ఆ ఫ్లోటింగ్ వస్తుంది, ఆ వాటర్ ఫ్లోటింగ్. అప్పుడప్పుడు మనకి ఈ కుళాయి దగ్గర కానీ నల్ల దగ్గర కానీ బాగా ట్యాప్ అలా కింద అలా పెట్టేసాం అనుకోండి, చెయ్యి ఆ నీళ్ళు రానికుండా ఓపెన్ చేసి, అవి బాగా ఫోర్స్ ఎక్కువైపోతే ఏమవుతుంది? చిమ్మదు. బోరింగ్ కొట్టేటప్పుడు కానీ అలా అడ్డు పెట్టేసుకొని బోరింగ్ టపా 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 కొట్టేస్తే ఒక ఫోర్స్ దాటిన తర్వాత మన చెయ్యి దాన్ని పట్టుకోలేక పైనుంచి చిమ్ముకుంటూ వస్తాయి అవి. కంఠంలో నుంచి రక్తం అలా చిమ్ముకుంటూ వస్తుంది యవ్వనస్తులకి. పేగులు జారిపోయి పేగులు చేతిలో పట్టుకొని పరిగెడుతున్నారు అక్కడ. యవ్వన స్త్రీలైతే అయ్యో మమ్మల్ని పాడు చేయొద్దని వెనకనకి జరిగి పరిగెత్తుతున్నారు. ఎక్కడ వాళ్ళకు కూడా గృహాలు దొరుకుతాయా పారిపోదామని. వృద్ధులైతే చేతులు వణికిపోతున్నాయి రాక్షసులను చూసి. యుద్ధ మైదానం అంతా రక్త పుటేరులు పారిస్తున్నాడు నెబుకద్నెజరు. ఆ రక్త పుట్టేరులో గొంతులు తెగ్గొడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తలకాయలు గాల్లో లెగుస్తున్నాయి ఒక్కొక్కడికి. వాళ్ళందరూ ఎంత వయసు వాళ్ళురా అంటే అదే చెప్తున్నాడు అక్కడ, యవ్వనస్తులట వాళ్ళందరూ. మళ్ళీ చదవండి ఆ మాట. యవ్వనులు వృద్ధులు వీధులలో నేలన చచ్చిపోయి పడిపోయి మై హెల్ప్ అని అరుస్తున్నారు. ఇంట్లో ఎప్పుడైనా నీకేమన్నా నిప్పంటిచ్చినప్పుడు, గ్యాస్ పేలినప్పుడు, చెంగుకి నిప్పంటినప్పుడు రోడ్డు మీద పరిగెడితే ఎలా అరుస్తారు? హెల్ప్ మీ, సహాయం చేయండి, కాపాడండి, అలా అరుస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ సీన్ అక్కడ, ఆ జరుగుతున్న సీన్ అక్కడ అది. నెక్స్ట్ ఇంకా చదవండి. నెక్స్ట్, నా కన్యలను నా యవ్వనులు
ఖడ్గము చేత కూలిపోయారు. ఒక్కడిని కూడా క్షమించలేదండి నెబుకద్నెజరు. ఒక్కడిని కూడా వదిలిపెట్టలేదండి. జుట్టు పట్టుకొని పేకలు నరుగుతుంటే చేతుల్లోకి వస్తున్నాయి ఒక్కొక్కడి తలలు. ఏడుపు రణగుణ ధ్వనులు, నలుదిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తుంది అక్కడ సమాజం. అప్పుడు ఆయన చెట్టు కింద కూర్చొని పుస్తకం రాస్తున్నాడు. అది అక్కడ జరుగుతున్న సీను. పారిపోతుంటే ప్రజలందరూ వాళ్ళని చూసి ఏడుస్తూ వెక్కుతూ రచిస్తున్నాడు విలాప వాక్యముల గ్రంథం. అలా రచిస్తూ 3:27 అన్నాడు, యవ్వనమున కాడి మోయుట నరునికి ఎందుకు మేలో. ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకి తెలియాలంటే మనకి ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళాలి. అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇర్మియా. ఎందుకంటే విలాప వాక్యాలు రాసిన ఆయన కూడా ఇర్మియా గారే. మీకు బైబిల్లో గుర్తుపెట్టుకోండి, రాజుల 2వ గ్రంథాన్ని కానీ ఇర్మియా గ్రంథాన్ని కానీ విలాప వాక్యాలను కానీ రాసిన ఆయన ఇర్మియానే. రాజుల గ్రంథం కూడా ఇర్మియానే రాశాడు. ఎందుకంటే ఓన్లీ వన్ ఐ విట్నెస్ టు జెరూసలేం టెంపుల్ డిస్ట్రక్షన్ ఇన్ హోల్ ప్రాఫిట్స్. ప్రవక్తలందరిలోకెల్లా యెరూషలేము దేవాలయం కూలిపోవటాన్ని కల్లారా చూసిన ఒకే ఒక ప్రవక్త ఇంకెవ్వరు చూడాల. ఆ ఐ విట్నెస్ అంతా మనకి రాజుల గ్రంథంలోనే ఉండేది. రాజుల గ్రంథంలో ఏముంది చెప్పండి మీకు? సింపుల్గా చెప్పాలంటే నెబుకద్నెజరు ఎలా వస్తాడు, మందిరాన్ని ఎలా కూల్చేస్తాడు, అందరిని ఎలా చెర తీసుకొని పోతాడు. అది ఇంకొకరు రాయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ సీన్ను చూసినోడు ఒక్కడే ఇర్మియానే చూసింది. డానియేలు చూడలేకపోయాడు, ఎందుకంటే అప్పటికే బాబిలోనియన్లోకి చెరకి వెళ్ళిపోయాడు. యెహెజ్కేలు చూడలేకపోయాడు, అప్పటికే కెబార్ నదిలో పడేశారు. యెషయా అప్పటికే చచ్చిపోయాడు. ఓబద్యాను అప్పటికే తీసుకెళ్ళిపోయారు. ఇంకెవరు లేరు అక్కడ. మిగిలింది అక్కడ ఇర్మియా. ఆయనే రాశాడు దాన్ని. ఈ 3 గ్రంథాలు ఏ గ్రంథాలు చెప్పండి మళ్ళీ నాకు? రాజుల గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాలు. ఈ 3 ఎవరు రాశారు? జెర్మియా రాశాడు. ఏం జరిగింది అసలు ఇర్మియా లైఫ్లో అనేది మనకు అర్థం కావాలంటే అసలు మనం డైరెక్ట్ ఇర్మియాకి వెళ్ళిపోదాం. అసలు ఎందుకు యవ్వనమున కాడి మొయ్యాలన్న సంగతిని ఏడుస్తూ ఎందుకు రాస్తున్నాడో ఒకసారి అన్వేషిద్దాం బైబిల్లో. రండి ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనానికి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. ఇర్మియా, నాకు నువ్వు ఎప్పటి నుంచి తెలుసా? అసలు నువ్వు పుట్టక ముందే తెలుసురా నాకు అన్నాడు. మీరందరూ ఉన్నారండి ఇక్కడ, చాలామంది పిల్లల్ని కన్నా తల్లులు ఉన్నారు. రేపో మాపో వైవాహిక జీవితంలో అడుగుపెట్టి తల్లిదండ్రులుగా మారే పిల్లలు ఉన్నారు. మీరు పిల్లల్ని కనేటప్పుడు ప్రెడిక్ట్ చేయగలిగారా ఎవరిని కనబోతున్నా నేనని? చెప్పండి. అప్పుడప్పుడు కొంతమంది అబ్బాయి పుడతాడని పక్కాగా ఫిక్స్ అయిపోతారు. ఈసారి ఖచ్చితంగా అబ్బాయి అని ఫిక్స్ అయిపోయి ఆ కడుపులో బిడ్డతో కూడా మాట్లాడుకుంటారు ఒక అబ్బాయిలాగా. చాలామంది అడగండి, అబ్బాయి పుట్టారు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఇక నా కొడుకే పుట్టేస్తాడు అనుకుంటారు. వాడితో మాట్లాడతాడు, ఏంటని కడుపులోనే మాట్లాడేస్తారు. తీరా నొప్పులు వచ్చి హాస్పిటల్లోకి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు, అవునమ్మా నీకు ఈరోజే డెలివరీ జరిగిద్ది, నువ్వు రెడీ అయిపో. ఒకసారి మీరు సీన్లోకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒకసారి వెనక్కి ప్రయాణించండి కాలగతుల్లోకి. హాస్పిటల్లో మిమ్మల్ని ఆ మంచం మీద పడుకోబెట్టినప్పుడు బిడ్డను తీసే ఆ ప్రక్రియలో 5 నిమిషాల్లో నేను కనబోతున్నానన్న సంగతి నీకు అర్థమైపోయినప్పుడు ఆ నొప్పులకి, అప్పుడైనా సరే నాకు పుట్టబోయే బిడ్డ మగ బిడ్డే అని మీరు ఎవరైనా పక్కాగా ప్రెడిక్ట్ చేయగలిగారా? చేయలేం. సరే పుట్టబోయే ముందొద్దు, ఆల్రెడీ బిడ్డను బయటికి తీసేశారు. డాక్టర్ అమ్మ చేతిలో ఉంది బిడ్డ, నీకు చూపిలే. సరే నీకు పుట్టబోయింది ఎవరో చెప్పు, నీకు పుట్టిన బిడ్డ ఎవరో చెప్పు అని అప్పుడు కూడా అడిగారు. నువ్వు చెప్పగలవా చెప్పు? కనేసావు, ఆల్రెడీ కనేసావు. బయటకు వచ్చేది కడుపు అంతా ఖాళీ అయిపోయింది. కడుపు ఫుల్గా గాలిపోయిన టైర్లా ఖాళీ అయిపోయిందండి. నర్సు తీసుకొని ఆ గ్రీన్ కట్టర్కి అవతల పెట్టింది నీ బిడ్డను ఉయ్యాల్లో. అమ్మా నువ్వు ఆల్రెడీ పుట్టేశాడు, నీకు అబ్బాయా అమ్మాయో చెప్పు అని నిన్ను అడిగారు అనుకోండి, నువ్వు అప్పుడైనా చెప్పగలవా చెప్పు? చెప్పలేం మనం. అదేంటి పుట్టేశాడు కదా వాడు. ఎవరిని కన్నావో నీకు కూడా తెలీదా? తెలియదు. మనందరం అండి ఎవరిని కంటున్నామో మనకే తెలియదు. నాకైనా
మీకు దట్ ఈస్ సస్పెన్స్ అనమాట. దేవుడిచ్చే బహుమానం ఎలా ఉంటుందంటే ఆయన అంతే, ఆయన సస్పెన్స్. ఆయన నువ్వే నీ కళ్ళారా చూసుకోవాలి, ముందుగా నీకు ఓపెన్ చేయడు ఆయన. దేవుడు అంత సస్పెన్స్లో పెట్టాడు. మనందరికీ కూడా మన పిల్లలు పుట్టిన తర్వాతే తెలుసు, ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒరే ఆ డాక్టర్కి రా, తీసిన తర్వాత తెలుసురా నువ్వు, అంతకుముందు డాక్టర్కి నువ్వు తెలియదురా. మీ అమ్మకి డాక్టర్ చూపించిన తర్వాత తెలుసురా, అంతకుముందు నీకు తెలియదురా. మీ నాన్నకి మీ అమ్మ చెప్పినప్పుడు తెలుసురా నువ్వు పుట్టావని, అప్పటిదాకా మీ అమ్మకి కూడా మీ నాన్నకు కూడా తెలియదురా. కానీ నాకు ఎప్పుడు తెలుసురా నువ్వు ఇర్మియా, డాక్టర్ చూడక మునుపు, మీ అమ్మ నిన్ను ప్రెడిక్ట్ చేయక మునుపు, మీ నాన్న గురించి మీ నాన్న చెవిలోకి నువ్వు పుట్టావన్న వార్త వెళ్ళక మునుపు, అసలు మీ ఇద్దరికి పెళ్ళే కాక మునుపు, అసలు మీ ఇద్దరే ఇంకా మీ అమ్మ గర్భాలలో ఉన్నప్పుడే నువ్వు ఎవరివో నాకు తెలుసు అనేసాడండి ఆయన. నిజం చెప్పాలంటే మీరు పుట్టిన తర్వాత మీ బిడ్డల గురించి కదా, అసలు మీరే మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే, మీరు పెరిగిన తర్వాత ఎట్లా ఉండాలి, పెరిగిన తర్వాత మీ పిల్లలు ఎట్లా ఉండాలో కూడా ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది. దేవుడి దగ్గర ఎలాంటి లిస్ట్ ఉంటుంది? ముసలోడు అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటావో మీకు ఎవరికి తెలియదు. ఆయన దగ్గర ఆ ఫోటో కూడా ఉండేది ఇప్పటికీ నీ గురించి. నువ్వు ముసలోడు అయిన తర్వాత ఎట్లా ఉంటావో ఆ ఫోటో ఇప్పటికీ దేవుడి దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు. అదే చెప్తున్నాడు, నీ గురించి నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు అంటే గర్భంలో బయలు పడక మునిపే తెలుసు అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చదవండి కింద, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అందుకు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఈయన రిప్లై ఇస్తున్నాడు. ఈయన రిప్లై ఏమిస్తున్నాడంటే, అయ్యో ప్రభువకు యెహోవా చిత్తగించు, నేను బాలుడని. ఎవరిని నేను? అయ్యా నీకు తెలుసో తెలీదో, పెద్ద వయసుకు వచ్చినావు అనుకుంటున్నావేమో నువ్వు. అబ్బాయి మనకంత సీన్ లేదు, నేను చాలా బాలుని. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ వెరీ యంగ్. దాని పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలంటే నేను అతి యవ్వనుడను. ఎందుకంటే హిబ్రూలో ఎల్లాత్ అనియ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నేను చాలా యవనస్తుని, అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఒక గుడ్డు లాంటి వాడిని, యవనస్తుని. ఐఎమ్ వెరీ వెరీ యంగ్ మై లార్డ్. అంటే ఆ పదాన్ని ఎవరికి ఉపయోగిస్తారంటేనండి, ఎలాద్ అనే పదాన్ని హిబ్రూలో మీసాలు కూడా ఇంకా సరిగ్గా రాని, మగవాళ్ళకి ఇంకా మీసాలు కూడా రాని స్థితి ఒకటి ఉంటుంది కదా. అంటే ఏ క్లాసు, 9th క్లాస్ పిల్లలు, ఇంకా షేప్ కూడా సరిగ్గా రాదు, ఇంకా ఆ బ్లాక్ షేప్ కూడా ఇంకా రాదు, ఇంకా గడ్డపు పక్కలు కూడా ఇంకా సరిగ్గా రావు. చాలా ఇమ్మెచ్యూర్ అంటారు కదా, ఒక ఇమ్మెచ్యూర్ ఫేస్ కలిగి ఉంటాడు. మీరు ఒకసారి ఇర్మియా గారికి ఆ వచనం జరగబోయే సమయానికి ఎలా ఉంటాడంటే, మీ దగ్గరలో ఎవరైనా 9వ తరగతి పిల్లలు ఉంటే ఒకసారి అలా చూడండి. మీ చుట్టుపక్కల కానీ, మీ స్కూళ్ళలో కానీ, మీ పిల్లల్లోనే కానీ 8, 9 తరగతి చదివే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి చూడండి, మీకు జర్మియా గుర్తు రావాలి. ఇక అంతే. ఆ వయసులో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను బాలుడని మాటలాడుటకు అంత సీన్ లేదు నాకు. అక్కడ నీ వచనాలు, నీ ప్రవచనాలు చదవాలంటే నాలుక గల తిరగాలి. అసలుగా తెలుగు భాష లాంటిది కాదు, హిబ్రూ భాష షడ్భాష. అది అంటే గొంతులో నుంచి పలకాలి దాన్ని. మంద టంగ్ లాంగ్వేజ్ మంది, వాళ్ళది వేరు మంద వేరు. వాళ్ళ భాష గొంతులో నుంచి నాలుగు తప్పిత పని ఉండదు వాళ్ళ భాషకి. ఆ భాష పలకాలంటే నాలుగు చాలా మందంగా ఉండాలి. అందుకని చెప్తున్నా, నాకు శక్తి సరిపోదు, ఎందుకంటే ఆ 14 ఏళ్ళు దాటితే వచ్చింది ఆ నాలుగు మంద, నాకు ఇంకా శక్తి లేదు. ఇంకా చదవండి, యెహోవా నాకు ఇలా చెప్తున్నాడు ఆయన తిరిగి. మళ్ళీ ఇప్పుడు అంటే రిప్లైస్ అండి, ప్రాఫిట్కి గాడికి ఆయన ఓ మాట అంటావు, ఈయన రిప్లై ఇవ్వటం. అప్పుడు మళ్ళీ దేవుడు రిప్లై ఇస్తున్నాడు, ఏమని? నువ్వు బాలుడు అన్న సంగతి నాకు తెలుసు. ఏంటి? నాకేమో నీ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఐడి అని నాకు చూపిన అవసరం లే. నువ్వేంటో, నీ వయసు ఏంటో స్పృహతోనే మాట్లాడుతున్నా. రాంగ్ కాల్ ఏమి రాలా. అప్పుడప్పుడు మనం రాంగ్ కాల్ చేస్తుంటాం, ఎవరికో చేయబోయి ఎవరికో. అప్పుడప్పుడు ఫోన్ చేసి సురేష్ ఉన్నాడంటే ఎవడరా నువ్వు అంటాడు, తెలీదు, రాంగ్ కాల్ వెళ్ళిపోతుంటుంది. అలా ఎవడికో నీ కాల్ ఇవ్వబోయి నీకు ఇచ్చాను అనుకో. మాక నా దగ్గర ఎప్పుడు రాంగ్ కాల్స్ ఉండవు జర్మయ్య, కరెక్ట్ ఉంటుంది నా దగ్గర కాల్. నీకే కాల్ చేశా, ఎవ్వరికి చేయలే, నిన్నే నిలబెట్టాలని కోరుకుంటున్నానని చెప్పాడండి.
అప్పుడు ఇర్మియా గారు నోట్లోకి అంత మింగేసుకొని మాటల్ని దేవుడి దగ్గర శిరస్సు వంచి ఆయన కాడిని మోసుకుంటా బయలుదేరాడు. ఎవరు? ఇర్మియా. ఈ దర్శనం వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన సేవ చేయాలంటున్నాడు, యవ్వనస్తుని నేను. అప్పటికి నేను చెప్పా, అయ్యా నీ బాలుని నా వల్ల కాదని చెప్పి, అయినా ఆయన ఇలా నాకు దైవ దర్శనం వచ్చింది, నేను దేవునికి సమర్పించుకోవాలని ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేశారో 20వ అధ్యాయానికి రండి. ఒకసారి మీ బైబిల్ తెరిచి 20వ అధ్యాయం 20కి వద్దాం, 12కి వచ్చి 20కి వద్దామా? బాగుంటుంది. 12కి వచ్చి 20కి వెళ్దాం. నెక్స్ట్ 12:6కు రండి. 12:6 జాగ్రత్తగా చదవాలి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 6. ఈ విషయం ఇంట్లోకి వెళ్ళి చెప్పాడు. అప్పుడు అక్కడ సీన్, వాళ్ళ ఇంట్లో సీన్ ఏంటో చదవండి. నీ సహోదరులు సహితము, నీ సొంత ఫ్యామిలీ రా, నీ తండ్రి ఇంటి వారంటే ఎవరు? సొంత ఫ్యామిలీ, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం ఏం చేస్తున్నారట? ద్రోహం అట. వీళ్ళ కుటుంబం యాజక కుటుంబమేనండి. ఇర్మియా గారు నాన్న హిల్కియా ఒక యాజకుడే. కానీ ఆ దినాల్లో దైవజనుడు అవ్వటానికి ఎవరు ముందుకు రావట్లా. ఈరోజు ఉన్నారండి, పిల్లల్ని పాస్టరే తన సొంత పిల్లల్ని పాస్టర్ చేయట్లేదు. ఇప్పుడు చేస్తున్నాడా? ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక పాస్టరే తనకు పుట్టిన పిల్లల్ని, అరే నీకు వద్దులేరా, ఇది ఎందుకు లేరా, ఎవడ రూపాయి రాదురా, సేవ వద్దులేరా, నీకు మంచి ఉద్యోగం చేసుకుపో అని పాస్టర్లే తమ పిల్లల్ని అబ్రాడ్కి పంపిస్తూ, అమెరికాలకు చదువులకు పంపిస్తూ, డాక్టర్లను చేసుకొని సేవా జీవితాలను అంతటితో ముగించేసుకొని పిల్లలకి వేరే భవిష్యత్తుని ఇచ్చేస్తున్నారు ఈ మధ్యకాలాల్లో. నేను నా లైఫ్లో 2 రకాల వర్గాలను చూశానండి. ఒకళ్ళు నా బాగా గుర్తు, మా గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పులు కుట్టుకుంటాడు. చెప్పులు కుట్టుకుంటే ఎంత వస్తాయి చెప్పండి? అసలు ఈ రోజుల్లో చెప్పులు తెగితే కుట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పారేసి కొత్తగా కొనుక్కుంటున్నారు తప్ప. ఒకరోజు అంటే చెప్పులు కుట్టుకుంటే ఒక 500-600 వచ్చాయి. ఈ రోజుల్లో నాకు తెలిసి చెప్పులు తెగిపోతే 100-90 మంది దాన్ని పడేసి కొత్త చెప్పులు కొంటున్నారు. ఎవడు కుట్టించుకోవట్లా. ఆయనకి 200-300 అది కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఒకసారి నా దగ్గరికి వచ్చి, డిగ్రీ చదువుకున్న కుర్రోడు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకున్నాడు. అయ్యా నాకేం ఆశ లేదయ్యా, నీ చెప్పులు కొట్టుకుంటాను, అది షాప్ చూపించాడు. అక్కడికి వెళ్తుంటే, అయ్యా ఇది కూడా నా షాప్, ఇది ఏమీ లేదయ్యా, నా దగ్గర చెప్పులు కుట్టుకుంటాను, పూరిపాకలో ఉంటాను, నాకు ఒకటే ఆశ అయ్యా, నా కొడుకు మంచి దైవజనుడు అవ్వాలయ్యా, ఎన్ని లక్షలైనా పర్లేదయ్యా, ఏదో చదువులు చదివిపిస్తారు కదయ్యా, బైబిల్ చదువులు చదివిపిస్తానయ్యా, మీ అంట తిప్పుకోండి అయ్యా, లేకపోతే నా బిడ్డను భారం కూడా చేయనయ్యా, వాడి తిండే నేనే వాడికి డబ్బులు ఇస్తా, అవసరమైతే రూమ్ మీ ఇంటి దగ్గర. ఇంకో మాట అన్నాడని, అసలు ఇల్లు అమ్మేసి మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తామయ్యా మేము, మాకున్న పూరిపాక అమ్మేసి ఏదో ఒక ఇల్లు అద్దెకి తీసుకున్న బిడ్డ మీతో పాటు తిప్పుకోండి అయ్యా. వాడు ఏం లేదయ్యా, వాడు ఒక మంచి దేవుని సేవకుడిగా చక్కగా 4 మంచి మాటలు చెప్పి 10 మందిని దేవుడి కోసం నిలబడితే చాలయ్యా, నా ఆశ అయ్యా అని చెప్పాడు. సరేనయ్యా, బీజటం దేవుని చిత్తం అయితే, నీ బిడ్డకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా హీ విల్ బికమ్ గాడ్ సర్వెంట్ అవ్వచ్చును, అవుతాడు కూడా, వెళ్ళండి అని చెప్పాను. 2 నెలల తర్వాత సీన్ కట్ చేస్తే, నేను కారులో అలా సభ కోసమనే వెళ్తున్నా, మా సెంటర్లో నుంచి అలా వెళ్తున్నా. తెలుసు కదా ఊరేగింపులు ఎలా ఉంటాయి, డీజే బాక్సులు పెట్టి ఐటెం సాంగులు పెట్టి, భయంకరమైన ఐటెం సాంగ్ ఏదో పెట్టాడండి వాడు. అంటే నాకు కూడా గుర్తులేదు, మొత్తాన్ని భయంకరమైన అశ్లీల సాంగ్, అదేదో ఊ అంటావా సాంగ్ ఉంటుంది కదా, అది పెట్టాడు. దానిలో వాళ్ళలో కుర్రోళ్ళందరూ ఎగురుతున్నారు, గట్టిగా ఎగురుతున్నాడు. వాళ్ళలో ఒకడు ఎర్రటి హోలీ కొట్టుకొని జుట్టంతా కిందకనేసుకొని చొక్కాలు గుండీలు ఉప్పదీసి తీన్మార్ డ్యాన్స్ లేస్తే ఎగురుతున్నాడు ఒకడు, మత్తులో, కళ్ళు దాగిన మత్తులో. నా కారు ముందుకు వచ్చి పడ్డాడు. ఎవడరా పక్క జరగండి, నేను గ్లాస్ ఓపెన్ చేసి చూస్తే ఆ మహానుభావుడు ఎవడో కాదు, ఇందాక చెప్పానే నా కొడుకును గొప్ప దైవజనుడు చెయ్యయ్యా అన్నాడని చెప్పానే, ఆ దరిద్రుడే ఆడు అక్కడ ఉంది. ఒక్కొక్కసారికి ఏం అర్థం కాలేదండి. తాగుతా చూస్తున్నాడు నా వైపాడు, ఏందిరా ఇది అన్న. ఆడికి అప్పుడు కొద్దిగా మత్తు దిగింది, నన్ను చూడగానే మత్తు దిగింది ఆడికి. అన్నా మీరా అన్నాడు. నేనే. నువ్వేంటి ఇక్కడ అన్న.
నాన్న మా నాన్నకి చెప్పకన్నా నాన్న ప్లీజ్ అన్న, మా నాన్నకి చెప్తే నన్ను కొడతాడన్న, మానిపించేస్తాడన్న. రే మీ నాన్న కొడతాడు తిడతాడు ఇవన్నీ కాదురా సమస్య. నీకు ఇష్టం లేదనుకో, నాన్న నేను పెద్ద బేవర్సనాయాలి, నాకు దైవజనుడు వద్దు, ఏం వద్దు, తోటకూర వద్దు, నేను ఏదో బేల్దారి పని చేసుకోను, లేదంటే పేడ పిడకలు అమ్ముకోను, లేదంటే రోడ్డు మీద పోయే వాళ్ళని చూసుకుంటాను, వరసూపులు చూసుకుంటాను, బతుకుతాను, నాకు దైవజనుడు వద్దని చెప్పే. పాపం 200 కూడా రావురా పాపం మీ నాన్నకి, దరిద్రుడా, నీకోసం వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు పెద్ద దైవజనుడు అవుతావు, నా చెప్పులు కుట్టుకుంటున్నాడు ముసలోడు అక్కడ అని చెప్తాడు, ఏడుతున్నాడు. అంటే ఇలాంటి కుటుంబాలను చూశానండి నా లైఫ్లో. అంటే తల్లిదండ్రులేమో బిడ్డలు దైవజనులు అయితే చాలు, మాకు అంతకంటే ఏమొద్దంటే వీళ్ళేమో దిక్కుమాలిన వాళ్ళకి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇంకొక టైప్ ఆఫ్ వర్గం చూశాను నేను. వాళ్ళు ఏంటంటే పిల్లలకు ఉండిద్ది, మేము దైవజనులు అవ్వాలి, పిల్లలకు ఉంటుంది నేను మంచిగా దేవుడి కోసం 10 మందికి చెప్పాలి, అదిగో అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇలా ఉండాలని. కానీ అమ్మా నాన్నలు చూస్తేనేమో రూపాయి ఎవరు ఎల్లనీరు, చర్చలకు వెళ్ళనీరు, బయటికి వెళ్ళనీరు, ఎందుకురా నీకు ఇవన్నీ అంటారు, ఎందుకురా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటారు. మంచి తల్లిదండ్రులకేమో వెధవలు పడుతున్నారు, మంచి పిల్లలకేమో నాణ్యత లేని తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇర్మియా గారి ఏ వర్గం అంటే, ఇర్మియా గారి వర్గం 2వ వర్గం. ఏంటా 2వ వర్గం? ఈయనకు దైవజనుడు అవ్వాలని ఉంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు సహకరించట్ల, పైగా మళ్ళీ యాజక కుటుంబాలు. ఎందుకు సహకరించట్లేదంటే దశమ భాగాలు ఇవ్వడం ఆపేశారు అప్పటికే. మీకు ఈ గ్రంథం అర్థం కావాలంటే మళ్ళీ మీరు మలాకి తిరగాలి, మళ్ళీ హగ్గైకి వెళ్ళాలి. అసలు అక్కడ కల్చరల్లో ఏం జరుగుతుందో మొత్తం జరిగితే కానీ పుస్తకం మీకు అర్థం కాదు. అక్కడనే యాజకుల పరిస్థితి ఏంటంటే దశమ భాగాలు ఇవ్వక వీళ్ళే పొలం పళ్ళకపోతున్నారు యాజకులు. సో నువ్వు అవ్వద్దురా దైవజనుడు అని చెప్పి ఇంట్లో వాళ్ళే ద్రోహం చేస్తున్నారట. అవ్వకుండా ఇప్పుడు చదవండి ఆ వచనం, మళ్ళా చదవండి. నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు, నీ వెంబడి గేలి ఏం చేస్తున్నారట? గేలి అంటే ఎగతాళి. గేలి అంటే ఏంటి? ఈరోజు చూడండి సమాజంలో ఎలా ఉందంటే, బైబిల్ పట్టుకొని రావటానికి ఒక్కొక్కడికి సిగ్గు వస్తుందండి. ఈ మధ్యన ఫోన్లలో పెట్టుకొని వస్తున్నారు ఫోన్లు. రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళు ఇంటి హైదరాబాద్ వెళ్తే కార్ పార్కింగ్ చేస్తున్నాను లోపల సెల్లార్లో. అక్కడ ఒక ఆయన ఇంత బొట్టు పెట్టుకొని ఒక ఆయన ఉన్నాడు. ఆ ఇంటి ఓనర్కి నేను బాగా తెలుసు. ఆయన అంతకుముందు ప్రభుత్వంలో కేసీఆర్ దగ్గర కొద్దిగా పని చేస్తుండేవాడు, ఆ అపార్ట్మెంట్ ఆయన హెడ్. నన్ను బాగా పరిచయస్తున్నాడు ఆయన. రే అయ్యగారు వచ్చారు, డోర్ తీరా కోటిరెడ్డి అన్నాడు ఆయన్ని. వాడి పేరు కోటిరెడ్డి. వాడు సఫారీ చేసుకొని ఉన్నాడు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. వచ్చాడు, డోర్ తీసాడు, నేను కారు లోపల పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కబోతుంటే పాట వచ్చింది నాకు, రింగ్ టోన్. ఎవరిదరా అని చూసేసి రింగ్ టోన్ ఎవరిదంటే ఆ సెక్యూరిటీది, ఆ కోటిరెడ్డి అన్నారు బొట్టు పెట్టు సెక్యూరిటీ. ఆ రింగ్ టోన్ ఏంటంటే హోసన్న మినిస్ట్రీస్ పాట. అది ఏపట హోసన్న వాళ్ళది, కనికర పూర్ణుడా అని వచ్చింది సాంగ్. అది నేను అన్నాను, ఎవరిదండి ఫోన్ అన్న. నాదేనండి అన్నాడు. ఏంటి క్రిస్టియన్ పాట వస్తుంది అన్నాడు. అవునయ్య గారు క్రిస్టియన్ పాట అన్నాడు. నా బొట్టేంటి, నీ పేరేంటి అన్న. అయ్యా నిజం చెప్పాలంటే నా పేరు యెహోషువయ్య అన్నాడు. ఏం పేరట? యెహోషువ అట. అవును మరి యెహోషువ ఏంటి, మరి కోటిరెడ్డి ఏంటి, ఆ బొట్టు ఏంటి అన్న. ఏం లేదయ్యా, మనం క్రైస్తవులం అని తెలిసింది అనుకోనయ్యా, ఈడెవడో మనకి ఇలువని ఈడయ్యా, వీళ్ళు పని కూడా ఈరయ్యా, వీళ్ళ క్రైస్తవులా ఏడదే ఉందిలే, అసలు మనల్ని అంటరాని వాళ్ళగా చూస్తారయ్యా, అసలు యేసుప్రభు అంటే అసలు పడదయ్యా ఇక్కడ వాళ్ళకి, ఈ అపార్ట్మెంట్ అందరు రెడ్లోనో కమ్మోళ్ళయ్యా, ఇల్లు అసలు పడదయ్యా, వీళ్ళకి చీపుగా చూస్తారయ్యా, అందుకని చెప్పయ్యా నీ పేరు మార్చేసుకున్నానయ్యా ఇక్కడ. ఏం పేరు అంటే కోటిరెడ్డి అయ్యా నా పేరు. మరి ఆ బొట్టు ఎందుకంటే నమ్మాలి కదయ్యా, మరి నన్ను నమ్మాలి కదా, నేను డివోట్ హిందువు, నన్ను నమ్మాలి కదా, అందుకని బొట్టు పెట్టేశానయ్యా. నాకు అనిపించింది, వరే కోటిరెడ్డి 500 కోసం నీ దేవుడిని నమ్మేసావే దౌర్భాగ్యుడా. దాని బదులు నిజంగా మారిపోతే సంతోషించుందుండ్రా నేను. నిజంగా క్రైస్తవ్యాన్ని వదిలేసి ఐఎమ్ వెరీ హ్యాపీ నిన్ను చూసి. సగం బ్రతుకులు ఎందుకురా మనకి? దేవుడు ఏమన్నాడు చెప్పండి? నన్ను బహిరంగంగా ఒప్పుకోలు చేయమన్నాడు, రహస్య ఒప్పుకోలు చేయమన్నాడు. నన్ను బహిరంగంగా ఎవడు ఒప్పుకొనునో వాడేను నేను దూతల ఎదుటను, పరలోకము ఎదుటను, తండ్రి ఎదుటను ఒప్పుకుంటానన్నాడు. మరి ఏం అర్థమైంది మీకు మాటలు? బయట క్రైస్తవుణ్ణని చెప్పుకోవటానికి చాలామంది సిగ్గుపడుతున్నారండి, పేర్లు మార్చేస్తున్నారండి. ఈరోజు మీలో కూడా ఉన్నారేమో చూసుకోండి. అట్టి వాళ్ళు దేవుడికి అవసరం లేదండి. రహస్యంగా భక్తులు కావాలంటే పిచ్చి బోల్డ్ అంతమంది ఉన్నారు.
మీకు ఏలియా సంఘటన గుర్తుందా? ఏలియా ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడనే మిగిలిపోయాను నా దేవుడికి అనుకుంటున్నాడు ఏలియా. ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చిందంటే, అంత రహస్య భక్తులు అయిపోయారు. బయటేమో బయలుదేవుడు భక్తులా బిల్డప్లు ఇస్తున్నారు, లోపలికి వెళ్ళేమో అసలు భక్తి చూపిస్తున్నారు. ఆ నొద్దనే దేవుడు ఏలియాని ఎన్నుకున్నాడు. చివరికి బహిరంగ ఒప్పుకోలు కావాలి దేవుడికి. ఈరోజు ఆ బహిరంగ ఒప్పుకోలు కనుమరుగైపోయిందండి. మన మధ్య మదనపల్లి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సంగతి, నాకు ఎన్న అనవసరం, మీకు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే టైం పెరిగిపోద్ది. గేలి చేస్తున్నారట. గేలి చేస్తూ ఏమంటున్నారట, చదవండి. గేలి చేయొచ్చు, చదవండి. వారు నీతో మరలా 2-3 ట్రాక్స్ ఉంటాయండి. నిన్ను దేవుళ్ళలో నుంచి బయటికి లాగేయటానికి ఎగతాళి చేస్తారంటే చేస్తారు. అరే గొర్రెబిడ్డలు వచ్చారా, ఈ మధ్య అట్లా ఉన్నాయి బయట పేర్లు. రే గొర్రెబిడ్డలరా, దేవుడి బిడ్డలు వచ్చారా, హల్లెలూయా బ్యాచ్ రా, ఇంకా 3 మేకులు బిక్కులేని భక్తులు వచ్చారా, ఏ కదండి. వీటిని తట్టుకోలేక కదా ఇది గేలి చేయుచు. వారు నీతో దయగా మాట్లాడతారు. ఫస్ట్ స్టెప్లో గేలి చేస్తారు నేను దేవుడి నుంచి బయటికి లాగటానికి. అబ్బే నువ్వు వెళ్ళలేదనుకో, నెక్స్ట్ దయగా మాట్లాడతారు. నేను సేవకు వచ్చిన కొత్తలో మా బావగారు, ఆయన ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంటాడు ఇప్పటికి తెలంగాణకి, హైదరాబాద్లోనే ఉంటుంటాడు ఆయన. ఆర్ఎస్ఎస్ వన్ ఆఫ్ ద చీఫ్ ఆయన తెలంగాణకి. నేను ఒక్కడనే మా కుటుంబంలో సేవకు వచ్చి నేను ఒక్కడనే. మొదట్లో నన్ను ఎలాగైనా సరే ఈ క్రిస్టియానిటీ నుంచి దూరం చేయాలని బాగా ఎగతాళి చేసేవాళ్ళు. నన్ను కూడా బాగా ఎగతాళి చేసేవాళ్ళు. రే మతం మారక ఆ మాలోళ్ళ మతం, అమ్మాదిగోళ్ళ మతానికి పోయాడు ఆయన ఒకడు. ఇంకొకసారి ఏమో అరే ఎందుకురా ఈ హల్లెలూయా వాళ్ళతో కలిసి, వాళ్ళు ఎప్పుడు ఎడుతూ ఉంటారు చర్చిలకు పోయి, వాళ్ళతో మనకు ఎందుకురా, శుభ్రంగా డిగ్నిటీగా ఉండక మంచి ఉద్యోగం చేసుకుంటే నీకు ఎందుకురా, పిల్లల్ని కూడా ఇవ్వర్రా, పెళ్ళి కూడా కాదురా, మన కులంలో ఎవరు ఇవ్వర్రా, అసలు కుల బహిష్కరణలు చేస్తారా, ఇప్పటికే మీ అమ్మ నాన్న చూడరా ఎట్లా అంటున్నారు అందరూ, ఏం మీ అబ్బాయి కలిసిపోయాడట కదా, అట్టెట్ట మీరు వదిలేశారు మీ అబ్బాయిని వెళ్ళిపోతుంటే అని నానా రకాలకి ఇబ్బంది పెట్టారు. ఆ ఫస్ట్ వర్కౌట్ కాలే నా దగ్గర. ఇక మా బావ 2వ స్కెచ్ చేశాడు. ఆ స్కెచ్ ఏంటంటే దయగా మాట్లాడతాం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, ఒక TV9లో చేస్తాడు, ఒకటి NTVలో చేస్తాడు ఆయన ఫ్రెండ్స్. నేను డిగ్రీలో ఏంటంటే నాది డిగ్రీలో ఆర్కియాలజీ ఉంది, జర్నలిజం కూడా ఉంది. నాకు కొద్దిగా ఆ రోజుల్లో కొద్దిగా జర్నలిజం అంటే మక్కువ ఉండేది ఆ రోజుల్లో. సో నన్ను ఆ ఇద్దరు NTVలో TV9 వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దరు నా దగ్గరికి పంపించి ఇక వాళ్ళ ద్వారా మాట్లాడిస్తున్నాడు దయగా. ఎందుకు బ్రదర్ మనకి ఎన్ని చెప్పండి, అసలు మన ఇంట వంట ఉందా చెప్పండి, ఈ సేవ ఈ క్రైస్తవులు అసలు మనం ఇళ్ళకు కూడా రానియం కదా వాళ్ళని, మీరేటి మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ మతం అంటున్నారు, అవసరమా మనకి ఇవన్నీ, మీకు ఓ పని చేయండి మా దగ్గర రండి, NTV మాది, ₹1,00,000 ఇప్పిస్తా మీకు, పో మొదటి శాలరీ ₹1,00,000 ఇప్పిస్తా, మంచి కార్లు అపార్ట్మెంట్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు, తిండి కూడా అవసరం లేదు, 3 పూట్ల అక్కడే ఉంటుంది క్యాంటీన్, హ్యాపీగా తినేసేయండి, మీ ఇష్టం, అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలు, మందు కావాలంటే ఏదైనా పర్లేదు, ఇవన్నీ మీ బావకు చెప్పకండి, అన్నీ ఫ్రీ, ఏది కావాలంటే మీరు వచ్చేసేయండి, ఎందుకు ఇవన్నీ మీకు, ₹1 ఎవరు అడి తిరగాలి ఇడి తిరగాలి, వాళ్ళకే ఏముండదు, వాళ్ళు మీకేమి ఇస్తారు, ఆలోచించండి మీరా, మళ్ళీ నేను తప్పుగా అనుకోమాకండి బ్రదర్, జస్ట్ ఆలోచించండి, మీ మీద ప్రేమతో చెప్తున్నాను అంతే. 3 గంటలండి ఆ రోజు నా బాగా గుర్తు, బస్సు ఎక్కా నేను, ఆ 3 గంటలు అటొకటి ఇటొకటి వాయిస్తానే ఉన్నారు నాకు, దయగా ఎలాగైనా రాబట్టేయాలి, అసలు అట్లా వెళ్ళిపోకూడదు. సైతాన్ కూడా కుట్రలు చూడండి, మొదట ఎగతాళి చేస్తాడు, నువ్వు వస్తావేమోనని ట్రై చేస్తాడు, నువ్వు పడలేదనుకో ఏదో మంచిగా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ నిన్ను దేవుళ్ళ నుంచి బయటికి లాగేస్తారు. అదే జరుగుతుంది అక్కడ, నిన్ను గేలి చేయుదురు. మళ్ళీ చదవండి దాన్ని కంటిన్యూ. వారు నీతో దయగా మాట్లాడి నన్ను వారు నువ్వు నమ్ముద్దురా ఇర్మియా, బి కేర్ఫుల్, నా నుండి నిన్ను దూరం చేయాలని సైతాను పన్నని ఎత్తుగడ ఉండదు జర్మయా, అసలుకి చాలా కుర్రోడివి, మీసాలు కూడా ఇంకా సరిగ్గా రాలా, నీకు ఇప్పుడు చాలా ఆశలు ఉంటాయి ఈ వయసులో, ఆ వయసులో ఎన్ని ఆశలు ఉంటాయో అన్నిటినీ చూపిస్తాడు నీకు, కానీ వాళ్ళకి లొంగొద్దు. చివరికండి ఒక మాటలో చెప్పమంటారా, ఇంట్లో వాళ్ళందరూ గెంటేశారండి, ఇంట్లో వాళ్ళు సహకరించలేదండి. ఇర్మియాకి ప్రవక్తను అవుతానంటే ఇంట్లో వాళ్ళు ఎవడో అరే నువ్వు ఎవరా అని ఎవడో చెప్పలేదండి, బయటికి గెంటి పడేశారు, వెళ్ళిపో ప్రవక్త వద్దు ఏమొద్దు నీ బొందొద్దు ఏదో ఒకటి చేసుకోపో వెళ్ళిపో, ఇంట్లో వాళ్ళు గెంటేశారు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చదవండి, ఇప్పుడు రండి ఒకసారి, ఫ్రెండ్స్ ఏమంటున్నారో 20వ అధ్యాయం 10కి రండి. జెర్మియా 20:10, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10.
ఏమంటే మీకు ఇదంతా అర్థమైతేనే యవ్వనమున కాడి మోయుట నరునికి మేలు. ఆ వర్స్ మీకు అర్థమైతే, లేదంటే మీకు ఆ వచనం అర్థం కాదు. ఒక వచనం వెనుక ఎంతో గాథ దాగుంటుంది బైబిల్లో. ఆ గాథని కనుక మనం లేపగలిగినట్లయితే ఛేదించగలుగుతాం ఒక వచనాన్ని మనం. చదవండి 20:10 జెర్మయా. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా నేను వింటిని. వారు దుర్మార్గుడవని నీవు చాటించిన ఎడల మేము నువ్వు చాటించుదుమని అనిరి. నెక్స్ట్, అతడు ఒకవేళ, జాగ్రత్తగా ఇక్కడి నుంచి బాగా జాగ్రత్త చదవండి. అతడు ఒకవేళ అంటే ఇర్మియా గారు ఒకవేళ చిక్కుపడతాడేమో, అప్పుడు మనం వాడిని గట్టిగా పట్టుకొని వాడి మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నా స్నేహితులైన వాళ్ళు ఎవరో కాదు ఈ పైన మాటలన్నీ అనుకుంటుంది. నా స్నేహితులైన వారు నేను పడిపోగా చూడాలని కనిపెట్టుకుంటున్నారటండి. చూడండి, అమ్మా నాయన సహకరించట్లేదు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అనుకోండి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో తెలుసా? వీడికి ఎవడో ప్రత్యక్షమయ్యాడట దేవుడు అంటే, మనందరం ఎదవలం, వీడు ఒక్కడే మంచోడురా, దేవుడు వీడికేగా ప్రత్యక్షమైంది. మనందరం ఎదవలంలే, మనకు దేవుడు ప్రత్యక్షంగా, వీడు పెద్ద నీతి పొంగవుడు, మరి వీడికే ప్రత్యక్షం అవుతాడు దేవుడు, అది మనం నమ్మాలి. వీడి వయసు ఎంతరా? అరే మోషేకి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడరా దేవుడు? 80. అబ్రహాముకురా 70. వీడికి 14కే ప్రత్యక్షమైపోయాడట. వీడు వాళ్ళకంటే గొప్పడు వీడు. వీడితో మనకేంటి మాటలు? వీడికి ఏదో దెయ్యం పట్టినవుతుంది, వీడికి పెద్ద నీతిమంతుల్లో బిల్డప్ ఎత్తున్నాడు వీడు అని చెప్పి ఎప్పుడెప్పుడు పడిపోతాడా, వీడికి పిండ ప్రదానం చేద్దామా అని సొంత ఫ్రెండ్సే కాపు కాసుకొని మాట వేసుకొని చూస్తున్నారటండి. ఎవరు పడిపోతే? అప్పుడప్పుడు చూడండి కొన్నిటిని పడుతూ ఉంటారు. అప్పుడప్పుడు మీరు అడవుల్లోకి వెళ్తే పావురాల్ని, పందుల్ని, అడవి పందుల్ని పట్టుకోవడానికి ఊరులు వేస్తుంటారు. ఊరులు ఆ ఊరి దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. ఆ ఊరి దగ్గరికి వస్తే లాగేస్తారు దాన్ని, ట్యాబ్ని లాగేయంగానే చిక్కుపడిపోద్ది అక్కడ. అలా ఎప్పుడెప్పుడు ఇర్మియాగాడు దొరుకుతాడా, ఈడ తలకాయను కోసేసి వీడికి పిండం పెట్టేసి నవ్వుదాం అందరం వీడు పడిపోయినప్పుడని సొంత స్నేహ గణమే ఈయన్ని చూసి కుట్రలు పన్నుతూ వెక్కిరిస్తూ తమ స్నేహ సమాజంలో నుంచి దూరం పెట్టేశారండి. ఎవరెవరు దూరం పెట్టారు చెప్పండి? ఇప్పటికీ చెప్పండి, సొంత ఫ్యామిలీ దూరం పెట్టేసింది. నెక్స్ట్, సొంత స్నేహితులు దూరం పెట్టేశారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లా, ఒంటరోడిగా మిగిలిపోతున్నాడు. చివరికి ఈ వయసు గడుస్తూ వస్తుంది. 14, 15, 16, 17, 17 ఏట. ఎందుకంటే మీరు ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడు కూడా మీకు సిరీస్లో ఉండదండి ఇర్మియా. మీరు ఎప్పుడైనా గమనించండి ఈ విషయం. ఇర్మియా చదివేటప్పుడు ముందేమో సిద్కియా అంటాడు, ఆ సిద్కియా చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ యోషియా వస్తుంటాడు. ఆర్డర్లో ఉండదు మీకు ఇర్మియా. బైబిల్లో ఆర్డర్లో లేని ఒకే ఒక గ్రంథం ఇర్మియా గ్రంథం. బైబిల్లో ఇర్మియా గ్రంథం ఎప్పుడు ఆర్డర్గా ఉండదు. అధ్యాయాలను బట్టి డివైడ్ ఎప్పుడు మనం ఇర్మియా గ్రంథాన్ని చేయకూడదు. ఇర్మియా గ్రంథం విశ్లేషణ డిఫరెంట్. సరే, ఇవే దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. వయస్సు పెరిగి 17, 18 ఏళ్ళు వచ్చినప్పుడు దైవ ప్రత్యక్షత జరిగింది మళ్ళా ఇర్మియాకి. ఏమంటే 17, 18 ఏళ్ళ వయసు అంటే ఆ రోజుల్లో వివాహం చేసుకునే వయసులు అండి అవి, అవునా కదా? ఈ రోజుల్లో అంటే 30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు ఇంకా. ఏ వయసులో? ఆడి గవర్నమెంట్ ఉద్యోగం రావటం ఏమో కానీ ఉన్న జుట్టు అంతా ఎగిరిపోతుంది పాపం. ఇంతవరకు పెళ్ళిళ్ళు కావట్లే. ఆడపిల్లలకు కూడా అంతే కదా, నాకు ఉద్యోగస్తుడే కావాలని వీళ్ళేమో నెక్కబొడుచుకొని కూర్చుంటాడు. అసలు ఉద్యోగాలే లేవురా బాబు దేశంలో అంటే చెప్తేనే ఏం రాయా. చివరికి వీళ్ళకి 30 ఏళ్ళు వస్తున్నాయి, ఆడికి 40 ఏళ్ళు వస్తున్నాయి. ఆవిడకి పెళ్లి కావట్లే, వీళ్ళకి పెళ్లి కావట్లే. పెళ్ళి అయిపోయి 5, 6 ఏళ్ళ పిల్లలు ఉండాల్సిన వయసులో పెళ్ళికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు. ఈ మధ్య పెళ్ళిళ్ళకు ఆ కళ్యాణ మండపాల దగ్గర ఏ ఫ్లెక్సులు చూసినా అందరూ ముదురులే కనపడుతున్నారు. ఏ వయసులో జరగాల్సిన జరగట్లేదు అంటారు కదా, నిజంగానే జరగట్లేదు. కానీ పల్లెటూరులో చూడండి ఇప్పటికీ చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఎక్కడ? మన ఈ మధ్య ఇక్కడ మధ్యప్రదేశ్లో పెళ్ళి, జబల్పూర్ దగ్గర. నా డేట్ తీసుకున్నాడు, నాకు చెప్పలేదు. కాకపోతే అన్న ఎంతైనా పర్లేదు మీరు మాకు రావాలని చెప్పి మొన్న కరెక్ట్గా మల్దకల్ సభలప్పుడు ఆదివారం వాడు పెళ్ళి డేట్ తీసుకున్నాడు. అంతా అయిపోయింది, శుభలేఖ కూడా కొట్టించేసాడు. శుభలేఖ కూడా కొట్టించి అందరూ పంపిణీ చేసుకొని నాకు రేపు పొద్దున పెళ్ళి అనగా ఈరోజు శుభలేఖ పంపించాడు. అన్న మర్చిపోమాకండి రేపు పొద్దున మీ ప్రయాణం అని. నేను చూసా ఆడి ఫోటో చూసా. ఆడికి తిప్పి కొడితే నాకు ఆడిని చూడంగానే అర్థమైంది, అరే వీడికి కట్టి 16, 17 ఏళ్ళు కూడా ఉండవు కదా వీడికి అనిపించింది నాకు.
నా వాళ్ళ అయ్యగారికి ఫోన్ చేశా, అయ్యగారు ఇంతకీ వరుడు వయసు ఎంత అండి అని అడిగా. 17 ఏళ్ళు అయ్యా అన్నాడు. ఆ అమ్మాయి వయసు అన్న 13 ఏళ్ళు అయ్యా అన్నాడు. అన్నయ్యానండి. ఏమండి, ఆ పెళ్ళికి వస్తే నేను పెళ్లి భోజనాలు కాదు జైలు భోజనాలు తినాలి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అసలు 18 ఏళ్ళు నిండక ముందు పెళ్లి చేయకూడదు, ఆ పెళ్లికి సహకరించిన వాళ్ళు కూడా చట్టార్హులు నేరలు అవుతారు, నేరస్తులు అవుతారు, నేను రానండి అని చెప్పేసి. అంటే లేదయ్య గారు, మా ఊర్లో అందరికీ అంతేను, 17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. అంటే మీ ఊర్లో ఉంటే మీరు చేసుకోండి, నన్ను పిలవబాకండి అని చెప్పేసాను. అంటే పల్లెటూరులో మీరు ఇప్పటికీ వెళ్తే 17, 18 ఏళ్ళకి వెళ్ళిపోతాయండి పెళ్ళిళ్ళు. పల్లెటూరులో 20 ఆడపిల్లలకైతే మీ అమ్మల్ని అడగండి, అంతెందుకు మీ అమ్మని అడగండి, అమ్మ నీకు ఎన్ని ఏళ్ళకి పెళ్ళి అయింది అని అడగండి కాస్త మీ అమ్మల్ని వెళ్ళి, కాస్త పాతకాలపు వాళ్ళే. అలా మెచ్యూర్ అవుతారు, ఇలా పెళ్ళిళ్ళు చేసేస్తుంటారు వాళ్ళకి. మా నాయనమ్మ గారు చెప్పేది, మా నాయనమ్మని ఒకసారి అడిగాను, చచ్చిపోయిందిలేండి పాపం. మా నాయనమ్మని అడిగా, నాయనమ్మ నీకు ఎప్పుడు పెళ్ళి అయిందని అడిగా. నీకే అన్నా. 8 ఏళ్ళప్పుడు అయిందిరా అని చెప్పింది. బాల్య వివాహాలు ఆ రోజుల్లో, ఎప్పుడో 1945 కాలంలో 8 ఏళ్ళకు పెళ్ళి అయిపోయినాడు. అప్పటికి ఇంకా ఈవిడ పెద్ద మనిషి కూడా కాలేదు. ఆవిడే చెప్తుంది నాకు. అదే పెళ్ళిళ్ళు చేసి పక్కన పెట్టేస్తారు అంతే. అంటే ఏంటంటే మన పాత కాలంలోకి వెళ్తే చాలా తక్కువ వయసులో ఏమైపోయాయి పెళ్ళిళ్ళు. ఇర్మియా గారికి 17, 18 ఏళ్ళ వయసు. అంటే ఆ రోజుల్లో పర్ఫెక్ట్ మ్యారేజ్ ఏజ్ అది. ఏ రోజుల్లో? ఇర్మియా గారి కాలంలో పర్ఫెక్ట్ మ్యారేజ్ ఏజ్ 17 సంవత్సరాలు అన్నది. దేవుడు ప్రత్యక్షమై పెళ్లి చేసుకొని హ్యాపీగా నా భార్యతో సంతోషంగా ఉందాం, నా కుటుంబం గెంటేసింది, ఫ్రెండ్స్ దగ్గర లేరు, భార్య అయినా నా పక్కన ఉంటే కాస్త అలసిపోయినప్పుడు కాళ్ళైనా వచ్చిద్ది, ఓ కడుపుకు ముద్ద అన్నమైనా పెట్టిద్ది, బయట నుంచి వస్తే చెంబు నీళ్ళైనా ఇచ్చిద్ది, పెళ్లి దగ్గర పడింది, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అని అనుకునే సమయానికి దైవ ప్రత్యక్షత 20వ అధ్యాయంలో కలిగింది ఇర్మియాకి. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 20. ఇప్పుడు 20లో ఉన్నారు కదా, 16కి రండి, క్షమించండి, 16:2 చదవండి. ఇర్మియా గ్రంథం 16:2. ఇర్మియా 16:2. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను ఉండకుండున్నట్లు నీవు వివాహము చేసి కొనకూడదు చెప్పేశాడు. సుఖంగా భార్యతోనైనా ప్రశాంతంగా బ్రతుకుదాం ఈ జీవితంలో అనుకుంటే దేవుడు ప్రత్యక్షమై, ఇర్మియా చెయ్యి కాస్త గుండె మీద పెట్టుకో, షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా నీకు అన్నాడు. ఏంటి ప్రభువా? ఏం లేదురా, నువ్వేదో పెళ్ళిళ్ళు 17 ఏళ్ళు వచ్చినాయి, భార్య కళలు ఏమన్నా అంటున్నావేమో, నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వట్లేదురా, నువ్వు పెళ్ళి చేసుకోవటానికి వీలు లేదు, ఒక స్త్రీని ముట్టుకునే అవకాశం నీకు ఇవ్వటం లేదు అని చెప్పగానే గుండె బద్దలైపోయిందండి ఇర్మియాకి. దేవా, ఇంట్లో వాళ్ళు కూడా లేరయ్యా ఒక ముద్ద అన్నం పెడతానికి, గెంటేశారయ్యా, అయినా కానీ పర్లా. స్నేహితులు కూడా లేరయ్యా, ఏరా మామ ఏంట్రా నీకేదో అయ్యిందట కదా, నీవు ఉన్నావురా నీకు సపోర్ట్గా, ఎవరు లేరయ్యా. నాకున్నది ఒకే ఒక ఆప్షన్ అయ్యా, అదేంటంటే ఒక మంచి చదువుకున్న దేవుని నీ గురించి బాగా ఆలోచించి ఒక మంచి దైవిక భక్తి కలిగిన ఒక అమ్మాయినైనా పెళ్లి చేసుకొని కాస్త ఆవిడ ఒళ్ళో సేద తీరదాం అనుకుంటుంటే నువ్వేంటయ్యా పెళ్లి చేసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదని గుండె బద్దలై ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాడండి. ఆ ప్రత్యక్షత తర్వాత వివాహమే చేసుకోవటానికి వీలు లేదనేసాడు అంతే. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? 10th క్లాస్కి లవ్వులు లేవండి ఈ రోజుల్లో. 10th ఒకడు, ఇంటర్లో ఒకడు, డిగ్రీలో ఒకటి, బీటెక్లో ఒకటి. ఈరోజు ప్రేమలు ఎట్టున్నాయి, క్లాస్కి ఒక ప్రేమికుడు, సెక్షన్కి ఒక ప్రేమికురాలు, ఒకే టైంలో 2 సిమ్ముల టైప్లో ఫోన్లో ఒకేసారి 2 ప్రేమికుల్ని హ్యాండిల్ చేస్తుంటారండి కొంతమంది. మొన్న మధ్య ఎవరో వాళ్ళ నాన్న వచ్చి బాధపడుతున్నాడు నా దగ్గర. ఏంటండి అని అడిగితే, అయ్యా 5 ఏళ్ల నుంచి నన్ను మా పిల్ల నా కూతురు పిచ్చోని చేసి ఆడిచ్చిందయ్యా. ఏంటండి అన్న? ఏం లేదయ్యా, వాళ్ళ మేడం పేరు పెట్టుకుంది శైలజ అని, ఎప్పుడు ఫోన్ వచ్చినా మా మేడం, మా ఇంగ్లీష్ మేడం అని చెప్పేది. ఆ తర్వాత నేను ఒకసారి ఫోన్ ఎత్తాను, ఆడ అబ్బాయి అయ్యా, వాడు ఎత్తటం ఏందే మీ నాన్న ఉన్నాడు అని అడుగుతున్నాడు. నన్ను ఏం చేయమంటారు అయ్యా అన్నాడు. పైగానట వీళ్ళ నాన్న ఫోనే తీసుకొని వీళ్ళ నాన్న ఫోన్లో నుంచి వాడికి మెసేజ్ పెట్టి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వీళ్ళ నాన్నకి ఏమి ఎరగనట్టు ఫోన్ ఇచ్చేదట.
పిచ్చోడిని చేసి ఆడుకుతున్నాయి నా కూతురు అని బాధపడుతున్నాడు ఆయన. ఈరోజు యవ్వనస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఏమంటే పెళ్లి చేసుకోండి, చక్కగా పిల్లల్ని కానండి అని అవకాశం ఇస్తేనే ఒక్కొక్కడికి ఒళ్ళు దురద. ఈ రోజుల్లో ఏమంటే దేవుడు మనందరికీ పెళ్లి చేసుకోమని చెప్పాడు, వద్దని చెప్పాడు చెప్పండి? వివాహం అన్ని విషయాల్లో. ఏమంటే క్రిస్టియానిటీ అంట ప్రోగ్రెసివ్ వే ఏదీ లేదండి ప్రపంచంలో. దేవుడు మనకెంత స్వేచ్ఛనిచ్చాడంటేనండి, ఏ మతంలో కూడా ఇసుక రేణమంత కూడా కనపడదు మీ క్రైస్తవ్యంలో ఉన్నంత స్వేచ్ఛ. మీరు ఇతర మతాల దగ్గరికి వెళ్ళండి, అలా ఆడవాళ్ళు ఋతుక్రమం వస్తే రావటానికి వీలు ఉండదు, గొళ్ళకి ఆడవాళ్ళు పూజారులు అవ్వటానికి వీలు ఉండదు. సరే ఇంకో మతం దగ్గరికి వస్తే ఆడవాళ్ళకేమో మొత్తం దిగేస్తారు, అక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళ ప్రార్థనా మందిరాలకు అక్కడ కూడా రానిరు. కానీ మీరు ఆడవాళ్ళు వాక్యం చెప్పొచ్చు, ఆడవాళ్ళు పాటలు పాడవచ్చు, ఆడవాళ్ళకేమో బుర్కా సాంప్రదాయాలు లేవు. మనకి ఎంత ప్రశాంతత అండి. నీ ఇష్టమైన డ్రెస్ వేసుకోవచ్చు. డ్రెస్ కూడా దేవుడు ఏమైనా పెట్టాడని ఈ డ్రెస్ వేసుకోమని. ఎంత చక్కని ప్రోగ్రెసివ్ థాట్స్ చెప్పండి క్రిస్టియానిటీ. నీ ఇష్టమైన డ్రెస్ వేసుకో, నీ ఇష్టమైనట్టుగా ఉండు, నీ ఇష్టమైన చక్కని వ్యక్తిని చూసుకొని, చక్కని అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండి పిల్లల్ని కానీ ఎంతమందినైనా కానీ. దెర్ ఈజ్ నో లిమిట్. అయినా ఒకటేనండి దేవుడు మన నుంచి కోరుకుంది. ఏం కోరుకున్నాడు చెప్పండి? అరే పెళ్లి చేసుకుండ్రా, నీ భార్యతో మాత్రమే ఉండరా, నీ భర్తతో మాత్రమే ఉండమ్మా, ఇంకెవ్వరితో ఎలాంటి అక్రమ సంబంధాలు ఎట్టుకోకండి అమ్మా, ఇల్లీగల్స్ మంచివి కాదమ్మా దేవుడు మొరబెట్టుకొని చెప్పాడు. ఆయన వింటున్నారా? ఈ రోజుల్లో క్రైస్తవుడుగా బ్రతుకుతూనే డబల్ ఫ్యామిలీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారండి. నాకే తెలిసి నీ షాక్ అయ్యా కొంతమందిని. నా పక్కనే తిరుగుతూ నా చుట్టూనే ఉండేవాళ్ళు కొంతమంది కర్ణాటక ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఒకసారి నాకు షాకింగ్ విషయం చెప్పారన్నా. మీరేమనుకుంటున్నారు, మీకు కూడా పేరు పోద్ది, 2 ఫ్యామిలీలు పెడుతున్నాడు ఇప్పుడు ఈయన అంటున్నారు. మనలో ఉంటూనే అరే పెళ్ళి చేసుకుని హ్యాపీగా మీరు ఏమన్నా చేయాలనుకుంటే మీ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండమని చెబితే కూడా మన కోరికలు పాములు ఆగట్లా. ఇంకా వీడి కోరికలు తీర్చుకోవడానికి అవకాశమే లేనట్టుగా ఇంకా తప్పుడు మార్గాలు పడుతూనే ఉన్నాడు. కానీ ఇర్మియాకి దేవుడు అవకాశం కూడా ఇవ్వలేదండి. ఒక పెళ్ళి అసలు ప్రవక్తలందరూ శుభ్రంగా 2-3 వివాహాలు ఆ రోజుల్లో, పొలైగ్రమీ వ్యవస్థ కదా. అసలు మోషే గారికి ఒక 2 కనపడతారు, మనకి అబ్రహాం గారికి 3 కనపడతారు, యాకోబు గారికి అవునా. అరే ఇర్మియా గారికి ఒక్కడు కూడా లేరు కనీసం. పాపం ఎన్ని కష్టాలు పడి ఉంటాడో ఆలోచించాడు మహానుభావుడు. చివరికి ఏమైపోయాడో తెలుసా ఆయన? ఇన్ని కష్టాలు పడుతూ ఒక మంచి మాట అంటాడండి, ఏడుస్తూ ఒక మాట అంటాడు ఆయన. ఏడుస్తూ ఒక మాట అంటాడు. 15వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. 15వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం. సంతోషించు వారి సమూహములో నీ కూర్చోనలేదు. ఆయన కనీసం నవ్వను కూడా నవ్వటారంట ఎవడైనా జోకేస్తే. అంటే మీరు చెప్పండి, నిజంగా మీలో జబర్దస్తులు చూసేవాళ్ళు ఉన్నారు లేరు చెప్పండి? నిజం చెప్పండి. ఖచ్చితంగా ఉన్నారు. రాత్రిపూట ఫోన్లో చూసుకొని నవ్వుకో సిగ్గు లేకుండా. వాడు ఒకడు ఉంటాడు, పనికి మాలోడు ఉంటాడు జబర్దస్తులు. వాడు నోరు తెరిస్తే డబల్ మీనింగ్ లేడికి. వాడు పచ్చి బూతులాడు. వాడి చూస్తా పక్క నవ్వుకుంటారండి కొంతమంది. మళ్ళీ వీళ్ళు చర్చలకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ఎందుకు నీ దిక్కుమాలిన భక్తి దేవుడికి చెప్పు నాకు. దేవుడి దగ్గరేమో దేవుడి గెటప్ వేస్తున్నావు, లోకం దగ్గరికేమో లోకం గెటప్ వేస్తున్నావు. ఎవరికి కావాలి నీ భక్తి? వాడేదో నవ్వుతాడు, కుళ్ళు జోకేస్తాడు, నువ్వు పగలబడి నవ్వుతావు. సీరియల్ చూసేవాళ్ళు లేరా ఉన్నారమ్మా? ఈ మధ్య కార్తీక దీపం 2 స్టార్ట్ చేశాడంట దిక్కుమాలినోడు. ఇంకెంతకాలం? నాకు అప్పుడప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు చెప్పండి. నా నిజంగా మీరు ఏమైనా అనుకోండి, నాకు అప్పుడప్పుడు చిరాకు వస్తుంది. ఎందుకంటే ఇంకెంతకాలం చెప్పాలి? మీరు మారండి, సీరియల్స్ చూడకండి, మందులు తాకండి, వ్యభిచారం చేయకండి, దేవుళ్ళు. ఇంకెంతకాలం అండి ఇలా పై మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం? మీరు వాక్యం నేర్చుకోరా? డెప్త్కి రారా? ఎంత ఉందో తెలుసా అసలు మీకు? బైబిల్ ఎంత ఉందో తెలుసా అసలు మీకు? ఊపిరాడదంత లోతుంది తెలుసా మీకు? అసలు కనీసం మీరు అక్కడ దాకా కాదు, మీరు ఇంకా ఒడ్డునే తిరుగుతున్నారు. మీరు వినాలే కానీ అండి స్టన్ అయ్యే మాటలు ఉన్నాయండి బైబిల్లో. అవన్నీ చెప్పడానికంటే మీకు ఆ మెచ్యూరిటీ రావాలి. అందుకని కొన్ని చెప్పం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంక ఇవే పైన చెప్పుకోవడం. ఎందుకంటే మరి ఎవరికి అర్థం కాదు, అందరూ చదువుకోలేని వాళ్ళు. ఒకవేళ చదువుకున్నా సరే కాస్త డెప్త్కి వెళ్ళామంటే నిద్ర మొఖాలు.
ఎవరికి బైబిల్ పట్ల ఎవరికి ఆసక్తి ఉంది? నన్ను అడిగితేనండి, మీరు చచ్చిపోయే లోపల బైబిల్ 1% కూడా అర్థం కాదు. మీకు గుర్తుపెట్టుకోండి, మీరు చచ్చిపోయేటప్పుడు ఒకటే అనుకోండి, బైబిల్ మీకు అసలు అర్థం కాకుండానే చచ్చిపోతారు మీరు. ఎప్పటికి ఇట్లా తిరగటమే, ఈ మానండి అయి మానండి అని చెప్తూ ఉండటమే. చెప్పి మాకు చిరాకు వస్తుంది తప్ప ఎవడ మారట్లేదు, ఎవడ మానట్లేదండి. మార్పు లేదు, మానటం లేదు. నిజంగా ఇర్మియా గారు చూడండి, ఆయన అంటున్నాడు, అరే నవ్వుకునే వాళ్ళలో కలిసి నేను నవ్వటం లేదంటున్నాడు ఆయన. చదవండి మళ్ళా మాట, చదవండి. సంతోషించు వారితో సమూహంలో అసలు లేను. ఎక్కడైనా కామెడీ జరుగుతుందంటే నోరు మూసుకొని వెళ్ళిపోతాడు పక్కకి. పక్క నవ్వండి, ఇలా పల్లికిలు ఇచ్చుకుంటా, పల్లికిలు ఇచ్చుకొని బయట ఉమ్మిబడేలా నవ్వడు ఆయన. ఆయనకి రౌద్రం తండుకుంటూ వస్తుంది. ఇల్లు ఏంటర్ ఎట్ట నవ్వుతున్నారు, నా దేవుడు ఎంత పవిత్రుడు. వెళ్ళిపోతాడు. ఆ సమూహం దగ్గర నుంచి ఉండడండి. సినిమాలు చూస్తున్నా, సీరియల్ చూస్తున్నా, టీవీలో ఊపిరవుతున్నా, అక్కడ అసలు ఉన్నావంటే నీలో దేవుడు లేడు. టీవీ ఉంటే నువ్వు ఉండకూడదు, నువ్వు ఉన్న చోట టీవీ ఉండకూడదు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకోపో నేను చెప్పే మాటనే. అన్నీ చూసుకుంటా ఇంకా వాళ్ళతో కలిసి నవ్వుతున్నావంటే నీకు దేవుడు ఎక్కాడనే భ్రమలో ఉన్నావు, ఇంకా నీకు ఎక్కలా. ఇంకా చదవండి నెక్స్ట్. ఉల్లసించు వారితో నేను ఉల్లసింపలేదు. కడుపు మంటట. ఏమంటట? కడుపు మంట. ఎందుకయ్యా కడుపు మంట? వాళ్ళు నవ్వుతుంటా ఎక్కిలి నవ్వులు చూసి ఏంట్రా మీరు నవ్వేదని గట్టిగా అరవాలనిపిస్తుంది ఆయనకి. ఏంటి ఆడేసే జోకులేంటి? మీరు దేనికి నవ్వుతున్నారే? వాళ్ళకి నవ్వు వస్తుంటే ఈయనకి ఏమొస్తుందట? కడుపు మంట వస్తుందట. కడుపు మంట. మీకు వస్తుందా కడుపు మంట ఎప్పుడైనా? సీరియల్ చూస్తుంటే చూడాలనిపిస్తుందా? కడుపు మంట వస్తుందా? చూడాలనిపిస్తుంది కదా నీకు. బాగా అలవాటైపోయింది కదా నీకు టీవీ, ఫోను, జోకులు, క్రికెట్లు. యవనస్తులారా, అవన్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందటండి ఆయనకి. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తాన్ని బట్టి ఏ కాకినైపోయా. ఏమయ్యాడట? ఏమైపోయాడట అంటే ఏక్ నిరంజన్ అంటారు కదా, ఒక్కడినైపోయానయ్యా. ఒక్కడిగా చిమ్మ చీకట్లో నడ్డి రోడ్డులో కూర్చున్నాడండి. ఎవరు లేరు. ఫ్యామిలీ గెంటేసిందాయా. స్నేహితులు మెడబట్టుకొని ఈడు ఎప్పుడు పడతాడా, ఈడి శవాన్ని ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారాయా. పెళ్లి చేసుకుందామంటే దేవుడు ఆప్షన్ కూడా ఇవ్వలేదాయా. పెళ్ళే లేకపోతే ఇక పిల్లలే లేరాయా. అందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఏ దిక్కు కా దిక్కు నడ్డి రోడ్డు మీద, నడ్డి బజార్లో వంట రోడ్డుగా కూర్చున్నాడండి. దేవుడి కోసం వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఆయన ఏం చేశారో తెలుసా? కింద చదవండి ఒకసారి. వాక్యం చెప్తుంటే 37వ అధ్యాయానికి రండి. 37వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15-16 చదవండి. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 15 మరియు 16 వచనాలు. అధిపతులు ఇర్మియా మీద కోపపడి కొట్టారటండి. అబ్బా, ఏం చేశారట? కొట్టారట. దేవుడండి పాపం ఈయనకి మహిమలు కూడా ఏమి ఇయ్యలేదండి. నిజంగా ఇర్మియా గారు ఏడ్చినంత ఏడుపు పాత నిబంధనలో ఏ ప్రవక్త ఏడ్చున్నాడు. ఒకనాడు దేవుడు ప్రవక్తలకి ఎంత హోదానిచ్చాడంటే మోషే లాంటి వాడి మీద సనిగారని. అంతే. ఏం చేశారని? జస్ట్ సనిగారు. ఎవరు సనిగింది మళ్ళా? ఎవరు? వాళ్ళ సొంత అక్క, చిన్నప్పుడు కాపాడింది ఆవిడే, మిరియం. వాళ్ళ అన్న ఆరోన్ తన ప్రవక్త అయిన మోషేని ఒక మాట అన్నారని దేవుడు కోపం వచ్చేసిందండి. ఏం చేశాడు? మిరియంని ఏం చేశాడు? ఏం పెట్టాడు మిరియంకి? కుష్ఠరోగం పెట్టలే. జస్ట్ మోషేని ఒక మాట అనిందని కుష్ఠరోగం పెట్టేశారు. కానీ ఇక్కడ ఇర్మియాని మాట అంటాం కాదు, మీద పడి కొడుతున్నా దేవుడు సైలెంట్ అయిపోయాడు. కొడుతుంటే పంటి నిండా రక్తం కారిపోతుంటే తుడుచుకుంటా వాక్యం చెప్పేవాడు. ముక్కులో నుంచి రక్తం పలపలపలా కారిపోతుంటే దూది పెట్టుకొని తుడుచుకొని మళ్ళీ వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఎక్కడ పట్టిన గాయాలు అదే చెప్తాడు. అదే కింద కూడా అదే అంటాడు. ఇక చదవనా, వారు కొట్టి ఉన్నారా? ఏం చేశారట? బందీగృహముగా చేసి ఉన్నారు. ఇంకా లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతను వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో. ఎక్కడ పోయాడట? గోతిలో. చెప్పాను కదా,
మీ కల్చర్ బాగా తెలియాలి. గోతు అంటే ఏమనుకున్నారు? యోసేపులా ఎండిపోయిన బావిలో వేయటం కాదు. ఆ రోజుల్లో నచ్చని వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే పాములు, తేళ్ళు, కప్పలు ఉన్న బురదలో ఇవన్నిటి వేసి వాటిలో దింపేవాళ్ళు ఆ రోజుల్లో నేరస్తుల్ని. మీరు ఎప్పుడైనా పనుకునేటప్పుడు రాత్రి పైనుంచి బల్లి పడింది అనుకోండి మీ మీద, బల్లే కదా ఇదేమో ప్రాణం ఏమైనా పోద్దాన్ని పనుకుంటారా, లెగుతారా హఠాత్తుగా? బల్లి ఏమైనా గరిసిద్దా, కొరికిద్దా? ఇర్మియా గారి పరిస్థితి ఏంటో తెలుసా? బుస బుస కొట్టే పాముల్ని బురదలో వేసి, కర్ణ కఠోరమైన తేళ్ళని బురదలో వేసి, జలగల్ని గంపెడు బస్తాడు జలగల్ని బురదలో వేసి ఆ గోతులు నెట్టేశారండి అర్ధాంతరంగా. ఆ రోజులో శిక్షలు అలా ఉండే. జూడియా కల్చర్ చదవండి మీరు ఒకసారి. యాన్షియంట్ జూడియా కల్చర్స్ చదివితే గోతులు అంటే ఎలా ఉంటాయో మీకు అర్థమైంది. అలాంటి బురదలో నెట్టేశారండి. బిక్కు బిక్కున బిక్కు బిక్కున బిక్కు బిక్కున బతికాడండి మహానుభావుడు పాముల మధ్యలో. అలాంటి కఠోరమైన పరిస్థితి అండి. ఇంకా చెప్తుంటాడు, నా గాయములు మానకయున్నవి, ఎడతెగక రక్తము కారుచున్నది అంటుంటాడు పాపం. ఇంకా మీరు చదువుకుంటా పోతే చదివినన్ని వచనాలు ఉంటాయి ఈయన గురించి. అన్ని కష్టాలు పడి, అన్ని శ్రమలు పడి వాక్యం చెబుతుంటే ఫైనల్కి వద్దాం. అప్పుడే 1:30 అయిపోయినట్టుంది స్టార్ట్ అయ్యి. ఫైనల్కి వద్దాం ఇక మనం. రైట్, 10 నిమిషాలు అయిపోద్ది. ఇంత కష్టపడి అన్నిటినీ వదులుకొని తిట్లు తినుకుంటూ రక్తం గార్చుకుంటూ వాక్యం చెప్తుంటే యవనస్తులు ఎలా తయారయ్యారో తెలుసా ఆ రోజుల్లో? ముఖ్యంగా ఆడాళ్ళు. ఈయన వాక్యం చెప్తుంటే ఆడాళ్ళు ఎట్లున్నారో యెషయా గ్రంథానికి రండి. ఎందుకంటే మీకు యెషయా గ్రంథం నెబుకద్నెజరు వచ్చినప్పుడు ఏం జరగబోతుందో అప్పుడు స్థితిగతుల గురించి వర్ణిస్తాడు. యెషయా ముందటోడు ఇర్మియా కంటే, అయినప్పటికీ చరకాలపు నాటి స్థితిగతుల మీద కాన్సన్ట్రేట్ చేసిన ప్రవక్త ఆయన. ఇర్మియా గారి కాలంలో ఎలా ఉన్నారో యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనానికి రండి. అప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాక్యం చెబుతుంటే ఆడాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడండి, ముఖ్యంగా యవనస్తులు. 3:16 యెషయా. సియోను కుమార్తెలు అంటే ఎవరు? మీరందరూ సిద్దిపేట కుమార్తెలు అంతే. మీరే కుమార్తెలమ్మా? వాళ్ళు సియోను, మీరు సిద్దిపేట. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు. అంటే ఆడాలు చూడండి, వాక్యం చెబుతుంటే మెడ చాచి నడుచుచు. మెడ ఎందుకు చాచాలి? మెడ ఎందుకు చాచాలట? మెడ ఎందుకంటే హారం బాగా కనపడాలి కదా. మెడలో హారం వేసుకున్నారండి, ఇలాగ ఉండిపోతే ఏం కనపడేది? హారం కనపడదు కదా. అందుకని చాచాలి, చాస్తే కరెక్ట్గా కనపడేది హారం. మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు. ఏ చూపులట? ఓర చూపులు. ఒకప్పుడు చూడండి, ఇప్పుడు అసలు ఆడమ్మగా ఇద్దరికి తేడా లేకుండా పోయిందిలేండి. ఒక జనరేషన్ ముందైతే పాపం ఆడాలు తలకాయ దించుకుంటే వెళ్ళేవాళ్ళు కూడా కాదు, తలకాయ దించుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు బాగా గుర్తు, మొన్న 3 months బ్యాక్ నోయిడా వెళ్ళాను నేను. ఢిల్లీ దగ్గర, ఉత్తరప్రదేశ్ ఢిల్లీ బార్డర్లో ఉంటుంది. నోయిడా వెళ్తే మెట్రో ఎక్కానండి. మెట్రో ఎక్కితే నేను ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగాను దాదాపుగా, ఎక్కడా చూడని దరిద్రం అంతా నాకు నోయిడాలో కనపడింది. మళ్ళీ అది దేశంలోనే ఇండోర్ తర్వాత స్మార్ట్ సిటీ. మళ్ళీ అది అక్కడ ఆడాలలో ఒక్కళ్ళకు కూడా మోకాలు కిందకి బట్ట లేదండి, ఒక్కళ్ళకి లేదు. అన్నీ మోకాలకి జానటి పైనే. వాళ్ళు బాత్రూంలో వేసుకునే బట్టలో, బెడ్రూమ్లో వేసుకునే బట్టలో తెలియదు, రోడ్డు మీద వేసుకొచ్చేస్తున్నారంటే అడిగే దిక్కు లేదు. ఏంటి బట్టలను క్వశ్చన్ చేసే అంతేందుకు? మీరు హైదరాబాద్ వెళ్ళండి రాత్రిపూట చాలు. ఆ రాయదుర్గ్ కానీ, హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్, రాయదుర్గ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అర్ధరాత్రి వెళ్ళండి, ఎట్లా ఉంటుందో. సొదొమ గొమొర్రా సచ్చిందా, హైదరాబాద్కి వచ్చి పడిందా, ఆ రోజు ఏమన్నా ఒక సమూహం వచ్చి అనిపిస్తుంది. అలా ఉంది. ఇంకా అదే చెప్తున్నాడు, ఓర చూపులట. అంటే వీళ్ళలో అబ్బాయి లేదు, మక్కువ లేదు, తక్కువ లేదు. వీళ్ళకి ఓర చూపులు చూచుచు కులుకుతున్నారట. మళ్ళా ఏదట? కులుకుడా? కులుకుడు ఎందుకు నీకు? చూడండి, వ్యభిచారులు చూడండి, వాళ్ళు సియోను కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు. కులుకుతూ నడుచుచు కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారట. కాళ్ళ గజ్జలు ఎందుకు మోగియాలి? నా అందాన్ని చూడు, నేను వచ్చాను. కాళ్ళ గజ్జలు ఏంటండి? ఏంటి కాళ్ళ గజ్జలు అంటే అర్థం ఏంటి? మోగించడం అంటే అర్థం ఏంటి? సిగ్నల్ ఎత్తుంది. అప్పుడప్పుడు చూడండి,
ఆడాళ్ళు ఈ మధ్య లవర్లు ఎడ తయారయ్యారంటే ఇంటి దగ్గరికి వచ్చి ఈడు ఎవడో హారన్ కొడతాడు, పాప వీళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు, ఆడు ఎవడో మనకి ఎందుకులే రోడ్డును పోయేవాడు అనుకుంటాడు. అట్ట కాదు, ఈవిడి హారన్ అది. వీడు ఎవడో కదా, వీళ్ళు లవర్, ఆవిడ పైనుంచి బాల్కనీలో నుంచి చూస్తుంటుంది. దీన్ని సిగ్నల్స్ అన్నమాట ఇవి. కాళ్ళ గజ్జలో మోగిస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఇదిగో నేను అందంగా రెడీ అయ్యి వచ్చాను, ఓ మగాడా, ఓ పురుషుడా, నా అందాన్ని చూడు అని సిగ్నల్. ఇంకా 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 చదవండి, మీరు షాక్ అవుతారు, మీరు చదవండి. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తిని బోడు చేయుదును, ఇంకా యెహోవా వారి బాణమును బయలుపరచును, ఇంకా ఆ దినమున యెహోవా గల్లు గల్లుమని, అదేదో పాటలాగా ఉంది చూడండి, గల్లు గల్లుమని వారి పాదభూషణములు. పాదభూషణాలు అంటే పాదాలకు పెట్టుకుంటారు కదండి, గజ్జల టైప్లో. పాదభూషణములు, సూర్యబింబ భూషణాలు అంటే తెలుసా? అంటే ఈ రోజుల్లో డెకరేషన్ ఐటమ్స్ వేరులేండి, ఆ రోజుల్లో వేరు కదా. ఈ రోజుల్లో ఏంటి, మొన్న మధ్య ఎవరో రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి ఇది ఏలాడ తీసుకుందంటే శివులకి అయ్యేమో చెంబుల్లాగా ఉన్నాయి, అవి భుజాలకు తడుతున్నాయి, ఇట్ట ఊగుతా ఉన్నాయి, ఇటొక చెంబు ఇటొక చెంబు, ఆ చెవి కోటి ఈ చెవి కోటి. ఫ్యాషన్ అట్ట అది. ఏంటట ఫ్యాషను. కొంతమంది ఇక ముక్కుకి ఎక్కడో పుడక, ఈ మధ్య నాలుకలో కూడా కుట్టించుకుంటున్నారు, పుడకలు నాలుకలకి, ఇంకెక్కడెక్కడెక్కడ టాటూలు. మన మధ్య ఒక అమ్మాయి దరిద్రం నా సభకే వచ్చింది, ఎవడో దిక్కుమాలోడు పాట ఇచ్చాడు పాడమని, ఆవిడ వచ్చి పాడుతుంది. ఇదంతా టాటూ వేసుకొని శుభ్రంగా ఐ లవ్ యూ గుర్తులతో టాటూ వేసుకొని, సంకల్పన్నీలు ఉంటాయి కదా, స్లీవ్లెస్ అంటారే, అవి వేసుకొని పాడుతుంది జనాల మధ్య ఎర్రబూసుకొని. వైజాగ్ తిట్టి పెట్టాను, ఎవడరా వీళ్ళకి పాట ఇచ్చింది, అసలు బుద్ధుందా నీకు, ఇచ్చినోడికైనా పేరు ఇచ్చింది అన్నట్టు పేరుతో ఇచ్చేస్తావు పాట, పేరుతో పాట ఇచ్చేస్తావా? ముందు అవతారం చూడు. పాట పాడి దేవుని స్తుతించడానికి వస్తుందా, అందం చూపించి జనాన్ని చెడగొడటానికి వస్తుందో చూడు. చూడకుండా ఎట్ట ఇచ్చేస్తావు నువ్వు? క్రైస్తవుల్లో కూడా లేదండి ఈ మధ్య, క్రైస్తవుల అలంకారం మరీ ఎక్కువైపోయిందండి అసలు కొంతమందికి అయితే. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ, సూర్యబింబములట. సూర్యబింబములు అంటే ఆ రోజుల్లో సూర్యుడు ఆకారంలో ఉండేవి, ఇక్కడ కట్టుకుంటారు మెడకి. ఆ రోజు ఉన్నటువంటి అలంకరణ వస్తువులు అవన్నీ. ఇంకా చదవండి, చంద్రవంకలట. చంద్రవంకలు అంటే తెలుసా? అర్ధచంద్రాకారంలో ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ కిరీటం టైప్లో చంద్రవంకలు. ఇంకా భూషణములను, కర్ణభూషణాలు అంటే కర్ణవేరి చెవి, ఇందాక నేను చెప్పాను కదా జొంకాలు అంటుంటారే, కర్ణభూషణములను, కడియాలంటే చేతికి గాజులను, నాణ్యమైన ముసుగులు, అద్దాల ముసుగులు ఉంటాయి, కుళాయిలు అంటారు కదంటే అద్దాలు వేసుకుని ముసుగులు అనమాట, మెల్లమెల్ల మెరుతుంటారు వీళ్ళు. అలాంటి ముసుగులు, కాళ్ళ గొలుసులే ఇందాక ఉన్నాయి కదా పాదభూషణాలు, సరిపో ఇంకా మళ్ళీ కావాలి. కాళ్ళ గొలుసులు, మళ్ళీ వడ్డానం అంట మళ్ళీ వీళ్ళకి. ఏంటి కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ చూస్తున్నామా, వీళ్ళు వేసుకున్న నగలు చూస్తున్నాం మనం? ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా పరిమళ ద్రవ్యాలట, అంటే సెంట్. మధ్యలో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాడు కదా, ఈ యాక్సెట్ ఇక్కడ కొడితే అక్కడెక్కడ ఉన్న అమ్మాయి వచ్చి కౌగులించుకునిద్ది వీడిని. అడ్వర్టైజ్మెంట్లు అండి, వీడి సెంటు కొడితేనట అక్కడెక్కడో ఉన్న ఆడాళ్ళు వచ్చేస్తారట వీడి దగ్గర పరిగెత్తుకుంటా. అలాంటి సెంట్లు కొట్టుకొని రక్షరేకులు, ఉంగరాలు, వామ్మో, ముక్కు కమ్మలు, ఇంకా సరిపోలే ఇక ముక్కుకి, మళ్ళీ ముక్కు కమ్మలు, ఉత్సాహ వస్త్రములు. ఇంకా అవ్వలేదు, ఇంకా లిస్ట్ ఇంకా అవ్వలేదు వాళ్ళు వేసుకునే లిస్టు. ఉత్తరీయములు అంటే ఏంటి? కండువాల టైపులో ఇక్కడ వేసుకుంటారు యోధ ప్రాచీన స్త్రీలు, అందంగా డెకరేట్ చేసి. మధ్య ఎవరో చెప్తుందో చెల్లి, అన్నా మీరు చెప్తుంటారు కదా, మీరు చెప్తున్నానన్నా, మా ఆడాళ్ళు జాకెట్కి అయ్యే ఖర్చు కంటే మగ్గం వర్క్ అయ్యే ఖర్చు ఎక్కువ వీళ్ళకి. ఏంటట వీళ్ళు వేసుకునే కంప్యూటర్ డ్రెస్సింగ్లు గిస్సింగ్లు ఎంతంత వేలండి. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? తగుమాత్రపు అనవసరాలు అన్నాడా? మిగుల వెలుగల అన్నాడా? మిగుల వెలగల వస్త్రములు ధరించుకొనవద్దు. మనం ఏమనుకున్నాం అంటే బొట్టు పెట్టుకోం కదా, కాటుకలు ఎట్టుకోం కదా, ఎట్టుకోకపోతే 10,000 రూపాయలు పెట్టి కొనుక్కోమని చెప్పలా దేవుడు. వీలైనంత వరకు సింపుల్గా చెప్తున్నా. ఎస్తేరమ్మని చూడండి ఒకసారి, ఆ తల్లి ముందు వజ్ర వైఢూర్యాలు పెట్టిన ఆ తల్లి సరిగ్గా రెడీ అవ్వాలా, మీకు తెలుసో తెలియదు. దేవుడికి ఎలాంటి వాళ్ళు అంటే ఇష్టం అంటారంటే సింప్లిసిటీ అంటే దేవుడికి తెగ ఇష్టం అండి. ఏలియా ఏం కట్టుకునేవాడట? ఏలియా
వస్త్రం అలాగా చర్మ వస్త్రం వేసుకుని ఉండిపోయాడు అంతే. మీరు దైవజనులను ఎప్పుడైనా గమనించండి, హడావుడు ఎక్కువ ఉండకూడదు. సింపుల్ ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా సరే సింపుల్. అంత పెద్ద హై కాస్టులు అవసరం లేదు మనకి. ఇంకా ఏం చెప్తున్నాడు చదవనా? ఇంకా ఉత్సవ వస్త్రాలు, ఉత్తరీయాలు, అమ్మో పైటలు, అమ్మో సంచులు, అమ్మో శ్రేయార్థాలు, అమ్మో ఈ ఏం అవ్వట్లేదు ఏంటంటే ఆ లిస్ట్ అసలు మనకి. నాకు అలుపొస్తుంది ఇక చదివి ఎందుకు లేని ఆపేద్దాం అనిపిస్తుంది ఆ వచనం. అన్ని దిగేసుకొని ఇల్లు పైనుంచి కింద దాకా చూపులు చూస్తూ కులుకుతూ నడుస్తున్నారట ఇర్మియా గారు వాక్యాలు చెప్తుంటే. ఒక్కల బ్రతుకు మారలా, సరి చేసుకుందామని ఒక్కళ్ళకి లేదు. ఇక మగాళ్ళు ఎలా తయారయ్యారో తెలుసా మీకు? ఆడాళ్ళ బ్రతుకులు ఎట్టుంటే యెహెజ్కేలు గ్రంథానికి రండి, మగాళ్ళు ఎట్ట తయారయ్యారు? మగాళ్ళు ఎలా తయారయ్యారు? 16:32కి రండి. యెహెజ్కేలు 16:32. యవ్వనమున కాడి, దాని గురించే వస్తున్నాను నేను. ఇదంతా ఈ గంటన్నర పాఠం దాని గురించే. యెహెజ్కేలు గ్రంథము 16:32 చదవండి. యెహెజ్కేలు గ్రంథము 16:32 చదవండి. అది రాదే నాకు తెలిసి. అది అన్యులను చేర్చుకోను కదా పురుషులు. ఇదిగోండి పురుషులు ఎట తయారయ్యారు చూడండి. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు కదా. చూడండి ఎలా తయారయ్యారు. ఈయన పెళ్లి చేసుకోకుండా కోరికలు చంపుకొని ఎలా కోరికలను చంపుకోవాలోనని ఈయన వివాహం మానేసి వాళ్ళకి సువార్త ప్రకటిస్తుంటే, నువ్వు చేసుకోపోతే చేసుకోబోయావులే, మీకు మాత్రం వేశ్యల దగ్గరికి పోతాం అని చెప్పి డబ్బుల కట్టలు సంచులో పెట్టుకొని వేశ్యల దగ్గరికి వెళ్ళి పడుపు సొమ్ము ఎత్తున్నారట. వేశ్యల మీద చల్లుతున్నారట డబ్బుల్ని. అప్పుడప్పుడు పార్టీల్లో చల్లుతుంటారు చూసారా? వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే ఇలా నోట్లు చల్లుతుంటారు. మగాళ్ళేమో నోట్లు చల్లుతున్నారు, ఆడాళ్ళేమో కులుకుతూ నడుస్తున్నారు. వాళ్ళలో మార్పు లేదు, వీళ్ళలో మార్పు లేదు. సమాజం భ్రష్టు పట్టుకుపోయింది. అడిగితే ఇర్మియాని కొడుతున్నారు, ఒక్కళ్ళు కూడా ఆయన మాట వినట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి దేవుణ్ణి? ఎన్నేళ్ళు తెలుసా అండి ఇలా సువార్త చెప్పింది దేవుడు? 586 BC వరకు చెప్పాడండి ఇలా సువార్త. ఇదొక 15 ఏళ్ళు, అదొక 20 ఏళ్ళు, మొత్తం 35 సంవత్సరాలు ఇర్మియా గారు నిలబడి తన్నులు తింటూ వాక్యం చెప్పేవాడు. ఎగిరి కొట్టేవాడు, కింద పడేవాడు, దులుపుకునేవాడు, వాక్యం చెప్పేవాడు. ఎందుకంటే మీరందరూ మారాలి. ఒక నిత్య నరకం మనందరికీ ముందుంది. మనందరినీ ఊచకోత కోస్తారు. మీరు మీ బ్రతుకులు మారకపోతే మిమ్మల్ని దేవుడు హతమారుస్తాడు అని గొంతు విప్పుకొని చెప్తుంటేనండి, దెర్ ఈజ్ నో యూస్, ఉపయోగం లేదండి. దేవుడికి ఇక చిరాకు వచ్చేసిందండి. ఇర్మియా చెప్పావు కదా ఇంతకాలం, ఇక ఆపే, ఇంట్లోకి వెళ్ళిపోయి సైలెంట్ కూర్చోపో, మౌనంగా కూర్చోపోయి, ఇక అయిపోయింది, ఇక సీన్ అయిపోయింది, మౌనం కూర్చోపోయికను అని కూర్చోబెట్టాడు. ఏం చేశాడో దినవృత్తాంతాలకు రండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం ముగింపులోకి వద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఎవరి మీదకి? మాట వినని ఈ తస్కర జనాంగముల మీదకి ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా, చెప్పాను కదా, నెబుకద్నెజరు 2 కత్తులు చేతబట్టుకొని, సైనికులు కత్తులు బల్లాలు పదును పెట్టిన కరటాలను చేతపట్టుకొని బయలుదేరారండి యుద్ధంలోకి. చేతబట్టుకొని చదవండి. అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరం లాంటి చర్చిలోనే. మీకు ఒక పుస్తకం చదివితే మొత్తం అర్థం కాదు. ఈ 4-5 పుస్తకాలు ముందేసుకొని చదివితే కానీ ఆ మొత్తం పిక్చర్ మీకు అర్థం కాదు. బైబిల్ పిక్చర్ మొత్తం మీకు అర్థం కావాలంటే సెట్టింగ్ కరెక్ట్గా చేయాలి మీరు. ఆ సెట్టింగ్ని నెబుకద్నెజరు మహారాజు వస్తుంటే హెరోడోటస్ వర్ణిస్తాడు ఆ యుద్ధాన్ని. ఆ యుద్ధ వర్ణనను చూస్తుంటే వెన్నుముకలో వణుకు పుట్టిద్ది. రాత్రిపూటట కత్తులు పట్టుకొని వస్తుంటే చంద్రుడు నక్షత్రాలు వీళ్ళ కత్తుల్లోకి దూర్నియా అన్నంత కాంతి వచ్చిందంట రాత్రుల పూట కత్తులకి. రాత్రుల్లో అటాక్ చేశాడండి. ఒక్కొక్క కత్తి రాత్రి మెరుస్తుంది, ఆ పదును మెరుస్తుంది, కత్తి పదును.
కత్తి పదును దగ్గర మెరుపు ఉంటుంది చూసారా, బాగా పదునున్న చోట మెరుపు ఉంటుంది. అలా కత్తుల నిండా నక్షత్రాలు ధరించుకొని కత్తులు వస్తుంటే యెరూషలేము మందిరం మీదకి అందరూ చర్చిలోకి పారిపోయారు. చర్చిలోకి మనమేమనుకుంటాం, చర్చిలోకి వెళ్తే నాకేం కాదనుకుంటాం కదా. దేవుడి తీర్పట ఎక్కడ ప్రారంభమైద్దట? ఇంటి యొద్దనే అన్నాడు కదా. శిక్ష మందిరంలోనే దేవుడు స్టార్ట్ చేశాడు. ఆ మందిరములోనే, చదవండి దాన్ని, మందిరములోనే వారు ఎవరినట? యవ్వనులను. ఎవడైతే మాట వినకుండా, ఎంత చెప్పినా బతుకును సరిదిద్దుకోకుండా ఉన్నాడో వారి యవ్వనులను ఖడ్గము చేత ఏసి పడేశాడండి. నరుకుతుంటే తలలు గాల్లో తేలుతున్నాయి. ఒక్కొక్కడు పరిగెడుతున్నాడు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని. ఒక్కొక్క స్త్రీ ఓర చూపులు చూసింది కదా ఇంత అక్కడ దాకా. ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు ధరించారు మీరు జాగ్రత్త చదవండి బైబిల్. ఆభరణాలన్నీ పీక ఆభరణాలతో గొంతు కురేసి చంపేశాడు. ఏ కంఠభూషణాలు ధరించారో ఆ కంఠభూషణాలతోనే గొంతు నలిపేశాడు నెబుకద్నెజరు. ఏ సూర్యబింబాలు ధరించారో వాటిని తీసుకోవటం, సంచిలో పడేయటం, పాడు చేయటం, అనుభవించటం, నరికి పడేయటం వాళ్ళని అక్కడే. నరమేధం జరిగిందంట అక్కడ, నరమేధం జరిగింది అక్కడ. చదవండి ఇంకా. అతడు యవ్వనుల యందు గాని, యువతులు ఎవరట అంటే ఆడాళ్ళు, యువతుల యందు గాని, ముసలోళ్ళ యందు గాని, నెరసిన వెంట్రుకలు గలవారి యందు గాని కనికరింపలేదో దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలేమి చిన్నలేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటి దోచుకొని పోయాడండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం మళ్ళీ విలాప వాక్యాల్లోకి వస్తాం. ఇందాక మీరు ఈ విలాప వాక్యాలు 2:10 చదివారు కదా. ఏమని చదివారు? వారి యవ్వనులు వీధులలో కూలి ఉన్నారు, వారి యవ్వనస్తుల ఖడ్గముతో కూలిపోయి ఉన్నారు. మీరు చదివారే, అది ఇది సేమ్ ప్యారలల్ వెర్సెస్ ఈ రెండు. ఇలాగా యవ్వనస్తులు అందరినీ చంపుతుంటే, నీ ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోండి. రక్తం కారిపోతూ పరిగెడుతుంటే, గొంతులో నుంచి బ్లడ్ ఫ్లోటింగ్ అవుతుంటే, ఆడాళ్ళ మానాలు చెరపబడి హింసింపబడి తగలబెట్టి చంపేస్తుంటే, అప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చారండి. అయ్యా 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 మీ మాట లేకపోయామయ్యా, క్షమించయ్యా, నీ మాట ఒక్కడి మాట వింటాడయ్యా నెబుకద్నెజరు. ఎందుకంటే నెబుకద్నెజరు మాట వినేది ఒక్కడి మాట, అది ఇర్మియా మాట, ఇంకెవడి మాట ఏండో. మీరు బైబిల్ బాగా చదవండి. 39-40 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నాకు సమయం లేదు. దర్ ఇస్ నో సఫిషియంట్ టైమ్ టు మీ ఫర్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్. సో మీరు ఏం చేస్తారంటే 39-40 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియాని ఏం చేస్తాడో తెలుసా నెబుకద్నెజరు? వీళ్ళందరికీ కత్తులతో తెగ నరుకుతుంటే ఇర్మియా గారిని వచ్చి ఆయనకి దండేసి, ఇర్మియా గారికి శాల్వా కప్పి, ఇర్మియా గారిని రథం ఎక్కించి, రే ఇర్మియాని టచ్ చేస్తే ఎవడైనా టచ్ చేస్తే కుత్తుకలు తెగ నరుకుతానని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇర్మియాకు సింహాసనం ఇచ్చి వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి నెబుకద్నెజరు. ఇప్పుడు ఇర్మియా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతున్నారు. అయ్యా అయ్యా తప్పైపోయింది, ఆ రోజు మీరు చెప్తే వినలేదు, వేశ్యల దగ్గరికి వెళ్ళిపోయామ్మా, మానాలు అమ్మేశాం, ఆడాళ్ళు మేము కూడా వినలేదయ్యా, మేము కూడా మీరు చెప్పినా వినకుండా ఓర చూపులు చూస్తూ ఆ మగాళ్ళందరికీ కవ్విస్తూ వ్యభిచారం చేసుకుంటా బతికాం అని కాళ్ళ మీద పడి ఏడుస్తూ రక్తం కారిపోతూ బాధపడుతుంటే అప్పుడు రాశాడు విలాప వాక్యములు 3:27. ఇప్పుడు రండి అక్కడికి, ఎక్కడ ప్రారంభమయ్యామో అక్కడికి వెళ్ళి ఆగుదాం. ఇప్పుడు చెప్తున్నాడు, రే ఏడుస్తున్నారు కదా, ఏడవండి, బాగా ఏడవండి. ఎన్నిసార్లు చెప్పారో మీకు వాక్యం. మీసాలు రాని వయసు నుంచి మీకు చెప్పి చెప్పి ఇదిగో తలంతా నెరిసిపోయి ముసలోన్నైపోయి ఏడుస్తూ చెప్పాను కదరా, రే నేను సుఖపడతా కూడా మీకు వాక్యం చెప్పలేదురా. మీకోసం నీ పెళ్ళిళ్ళు మానేశారా, ఇంట్లో వాళ్ళకి ఎంటేశారా, స్నేహితులకి ఎంటి చంపేపోయారా, కొట్టారా, రక్తం గారిందిరా, అయినా కానీ మిమ్మల్ని వదలకుండా వాక్యం చెప్పాను రా. ఒక్కడు మారాడరా మీలో? అనుభవించే సావండి దరిద్రులారా అని కాళ్ళ మీద పడుతున్న వాళ్ళని నెట్టి పడేశాడండి. వాళ్ళందరూ బతిలాడుతున్నారు చుట్టుపక్కల, కాళ్ళు తెగిపోయి. యాక్సిడెంట్లో కాళ్ళు తెగిపోతే ఎలా ఉంటుంది? కాళ్ళు సగానికి తెగిపోయి రక్తం కారిపోతుంటాయి. కాళ్ళు తెగిపోయి కొందరు, చేతులు తెగిపోయి కొందరు, మెడ ఇరిగిపోయి కొందరు ఇర్మియా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే చచ్చిపోయే వాళ్ళ చెవుల దగ్గరికి వెళ్ళి మాట చెప్తున్నాడు, రే మీరు చావటానికి గల కారణం ఏంటో తెలుసుకొని చావండి. ఆ కారణం ఏంటో తెలుసా? యవ్వనమున కాడి మోయుట
నరునికి మేలు. దానిని మోపినవాడు యెహోవా. ఇంకా చదవండి, కింద ఇంకా చదవండి. కనుక అతడు ఎలా కూర్చోవాలి? నేను ఎలా కూర్చున్నా చదివారు కదా మీరు. ఏకాకినై ఉంటుంది. అదే తన జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ. అది ఎవరి గురించో కాదండి, అది తన లైఫ్నే తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన యవ్వన ప్రాయంలో జరిగిన స్థితిగతుల్ని ఎంత చెప్పినా విననప్పుడు ఆయన పడిన బాధని తలుచుకుంటున్నాడు అక్కడ. అతను ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణ ఆధారము కలుగునేమోనని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను, కొట్టువాని తట్టుకు తిప్పలేదా? చూపించారు కదా మీకు, చూపించనా? చదివారు కదండి, కొట్టారు కదా ఆయన్ని, తిరిగి కొట్టలేదు ఆయన, చంప తిప్పాడు పాపం. కొట్టువారి తట్టుకు చంప త్రిప్పవలెను. ఇంకా అతడు నిందతో ఎలా నింపబడ్డారు? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? స్నేహితులు ఏమన్నా ఏం చేశారు? ఈయన నీవు దుర్మార్గుడు అని చెప్పిన ఎడల మేము నువ్వు దుర్మార్గులం అని చాటింతుము. అదే నింద అంటే, నిందతో నింపబడిను. కానీ ఒకటి మాత్రం, ఆ పాముల మధ్యలో పడేశారు కదా ఈయన్ని జైల్లో, ఆ గుంటలో. అప్పుడు అనుకుంటున్నాడు ఈయన, దేవుడు సర్వకాలము విడనాడాడు అనుకుంటున్నాడు. ఈమె ఎంతకాలం నాకు ఈ బాధలు, ఎంతకాలం నాకు ఈ శోధనలు, ఎంతకాలం నాకు ఈ కన్నీళ్ళు, ఎంతకాలం నాకు ఈ కరువు, ఖడ్గ, క్షామ, క్రోధ, మోహమోహాలు అనగా బాధపడుతుంటే అప్పుడు ఆయనే మళ్ళా ఆశపడుతున్నాడు. ఏమని? ఆయన దేవుడు బాధ పెట్టినను తన కృపా సమృద్ధి చేత జాలి పడతాడు. ఏదో ఒక రోజు నా మీద నా దేవుడికి ఏం కలిగిద్ది? మీకే జాలి కలగల ఇర్మియా గురించి చదువుతున్నప్పుడు. మరి దేవుడికి పడదా? దేవుడిని అనుకున్నాడు, దేవా నన్ను మా ఇంట్లో వాళ్ళకి ఎంటేసిన, నా స్నేహితులకి ఎంటేసిన, నాకంటూ భార్య లేకపోయినా నాకు ఒకడు ఉన్నాడయ్యా, అది నువ్వే. ఈరోజు నేను కష్టపడొచ్చాయా, కానీ ఏదో ఒక రోజు నువ్వు నా మీద జాలి పడతావు అని ఆయన నా మీద జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారణ కానీ బాధ కానీ అస్సలు. మీరు ఎప్పుడైనా అనుకుంటారేమో దేవుడు నన్ను కావాలని బాధ పెడుతున్నాడు. ఇర్మియానే అన్ని బాధలు పట్టి ఇర్మియా చెప్తున్నాడు, రే దేవుడు అసలు ఇప్పుడు ఇంకా యెషయా ఇంకా మంచి మాట అంటాడు, తన యావత్ బాధ యందు ఆయన బాధ నొందేను అంటాడు యెషయా. అయితే అంటే దేవుడు అంటే మన కష్టాలు ఊరకనే పెట్టండి. నువ్వు ఎంత ఏడుస్తావో ఆయన ఒక చుక్క ఎక్కువే ఏడుస్తాడు నీకంటే. నువ్వు ఎంత రోధిస్తావో ఆయన నీకంటే 1% ఎక్కువే రోధిస్తాడు మహానుభావుడు పైన అని తన జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆయనకి ఏం కలిగింది? నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడని చెప్పాను. ఇప్పుడు ఆయన్ని శాల్వా కప్పి అది చూసుకొని ఫస్ట్ టైం నవ్వాడండి. ఇక అదే లైఫ్లో ఆయన చివరి నవ్విక. తర్వాత ఇక ఆయన చనిపోతాడు కొంతకాలానికి, వాక్యం చెబుతూనే. ఇలా మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నా యవ్వన చెల్లెళ్ళారా, అక్కలారా, ఒకవేళ యవ్వన దశలు దాటిపోయిన వాళ్ళలారా మీరైనా సరే, మీరు మీ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. యోసేపును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యోసేపు తన యవ్వన కాలాన్ని దేవుడికి ఇచ్చాడు. యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఫినాన్షియల్ మినిస్టర్ చేసి పెట్టాడు. ఎక్కడ? ఈజిప్ట్లో. డానియేలు తన యవ్వన కాలాన్ని దేవుడికి ఇచ్చాడు. డానియేలుని దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరు పక్కనే సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. ఇక్కడ ఇర్మియా దేవుడు తన యవ్వన కాలాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఇర్మియాను కూడా ఏం చేశాడు? దేవుడు విడిచిపెట్టలేదు. ఏమంటే యవ్వన కాలంలో ఎవడైతేనండి తన కోసం బతుకుతాడో దేవుడు వాళ్ళని విడిచిపెట్టడండి. రాసి పెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే యవ్వనంలో కాడి మోయటువంటి దేవుడికి చాలా ఇష్టం అండి. ఏమంటే మీరే చెప్పండి, ఎవడైనా చీకి పడేసిన ఐస్ క్రీమ్ మీరు ఎవరైనా తింటారా? చెప్పండి, తింటారా మీరు? అసలు ఎంగిలి అంటుకుంటే మీరు దాన్ని తినడానికి ఇష్టపడతారా? మరి యవ్వన కాలం అంతా సైతానికి, టీవీలకి, సినిమాలకి ఎంగిలి చేసేసి ఆ ఎంగిలి అరిగిపోయిన ఐస్ క్రీమ్ని ఇప్పుడు దేవుడు నువ్వు వాడుకో అని దేవుడికి ఇస్తే దేవుడు ఎట్ట వాడుకుంటాడు చెప్పు? ఆల్రెడీ కరిగిపోయిన కొవ్వొత్తిని మీరు ఎవరైనా కొనుక్కుంటారా? చెప్పండి. షాప్కి వెళ్ళారు, కొవ్వొత్తి కావాలన్నారు, కొత్త కొవ్వొత్తి తీసుకుంటారా? ఆల్రెడీ వాడు వాడేసి చివరిలో ఇంత మిగిలిపోయిన కొవ్వొత్తి ఇస్తే మీరు తీసుకుంటారా? ఎవరైనా ఎందుకు తీసుకోరు? ఆల్రెడీ నువ్వు అంతా వాడేసుకొని చివరిలో నేను ఎందుకు తీసుకుంటా, నాకు వద్దంటారు, నాకు కొత్తది కావాలంటారు. మరి నీ యవ్వనం అనే ఈ కొవ్వొత్తిని మగాడైతే ఆడదాని కోసం ఖర్చు పెట్టేసి మొత్తం కరిగించేసి, ఆడాలైతే మగాళ్ళ కోసం కరిగించేసి, ఆ చివరిలో అంత చీకేసిన యవ్వనాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇస్తానంటే, పనికి మాలిన నీ పనులు నువ్వే చేసుకొని వృద్ధాప్యాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుడి పని చేస్తానంటే దేవుడు ఎలా స్వీకరిస్తాడు అనుకుంటున్నావు నిన్ను? దేవుడికి ఏం కావాలి? నీ యూత్ ఫ్రూట్ దేవుడికి కావాలి, నీ యవ్వన ఫలం దేవుడికి కావాలి. గుర్తుపెట్టుకో, మీ యవ్వన జీవితాన్ని ఎవరికో అంకితం చేయకండి. దాన్ని భద్రంగా దాచిపెట్టుకొని ఎవరికి ఇవ్వండి? ఈ దేవుడి పాదాల దగ్గర వదిలేయండి. ఆయన సర్వకాలము నిన్ను విడనాడడు. ఇలాగా
ఆ విలాప వాక్యాలు ఏడుస్తూ రాస్తూ తన జీవితాన్ని తను ముగించేస్తున్నాడు.